అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి బుటీక్. ఈరోజు మన శ్రీలక్ష్మి బుటీక్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూస్తున్నాం. సెలబ్రిటీ బ్రాసో విత్ బ్లౌజ్, ట్రెండీ కలెక్షన్. మనం దానికి ఒక కట్ వర్క్ లేస్ వేసుకున్నట్టుంటే చాలా అందమే మారిపోతుంది. చాలా సెలబ్రిటీ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ డోలా సిల్క్ ఫుల్ శారీ విత్ బ్లౌజ్, 360 రూపీస్ ప్రైస్. శారీ అనేది ఇలా ఉంటుంది. ఇక్కత్ ప్యాటర్న్లో ఉంటుంది. కలర్ కాంబినేషన్ అదిరిపోయే లుక్లో ఉంది. చాలా ఎక్సలెంట్ అండ్ రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 360 రూపీస్ ఓన్లీ. మనకు బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇక్కత్ స్టైల్లో ఉంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. మంచి డిమాండ్ కలర్ ఉన్న శారీ అండి. పర్పుల్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో డోలా సిల్క్ 360 రూపాయలు మాత్రమే. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేశాను. దీనికైతే మనకు రెడ్ కలర్ వచ్చేసి చిన్న బూటీ లాగా అయితే వస్తుంది. బ్లౌజ్ పీస్ అనేది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. 360 రూపాయలు. మీ శ్రీలక్ష్మి బుటీక్లో కావాలా అయితే వెంటనే బై చేయండి. లేట్ ఎందుకు. మంచి ప్రైస్, కలర్ కాంబినేషన్, రీజనబుల్ ప్రైస్లో మీ ముందుంటుంది మీ శ్రీలక్ష్మి బుటీక్లో. మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్టుంటే మనం పెట్టే ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే మీ మొబైల్కి అయితే వస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే ధరలు, సామాన్యులకు కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ 70 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. ఈ వీడియో చూసినాక హౌ టు ఆర్డర్ అనేదానికి మీకు ఏదైనా శారీ నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి మాది టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ 9059595470. ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో పిక్చర్ పెట్టి దాంతో పాటే మీ అడ్రస్ కూడా సెండ్ చేయండి. అవైలబిలిటీ గురించి చెప్తూ మీ అడ్రస్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఇలాంటి ప్లెయిన్ శారీస్కు కట్ వర్క్ లేస్ వేసుకొని, డిజైనర్ బ్లౌజ్ వేసుకొని చాలా అంటే ట్రెండీ లుక్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలు నేను తెచ్చాను. ఇప్పుడు మనం చూసేది సెలబ్రిటీ బ్రాసో 2 కట్ పీస్ శారీ, 280 రూపీస్ ప్రైస్. లేట్ ఎందుకు మరి, ఇప్పుడు చూసేద్దాం. అండ్ 1 బై 1 చూపించేస్తాను నేను. దిస్ ఈజ్ మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. దీనికి నేను బ్లౌజ్ అనేది ఈ విధంగా పేరప్ చేశాను. ఈ విధంగా మినిమం 100 శారీస్కి అయితే నేను సెట్ చేశాను బ్లౌజ్లో. ఈరోజు 8 o'clock ఆఫ్లైన్కి వచ్చేసాను ఆన్లైన్ నుంచి. 8 o'clock వస్తే కరెక్ట్ 1:30 వరకు సెట్ చేయడం అయిపోయింది. ఇవన్నీ మళ్ళీ గ్రీన్ మ్యాట్లో సర్దుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వీడియో చేస్తున్న టైం 2:35 నైట్. ఓకే అండి. ఏదో అంటారు చూడండి సామెత, వెనుకట ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడన్నట్టు వచ్చే చిన్నపాటి లాభానికి చిన్న మార్జిన్కు కష్టం ఎక్కువ ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. మీకు ప్రతిసారిలో నాకు ఒక 20 రూపీస్ మాత్రమే మిగులుతుంది. బట్ తీసుకున్న వాళ్ళు 4 ప్లేస్లోకి వెళ్ళొద్దు. ఒకటే దగ్గర మీకు సెట్ అయిపోవాలి అనే విధంగా మాత్రమే సెట్ చేసిందని, లాభం ఆశించి చేసింది కాదండి. అందుకని చెప్పేసి చాలామంది ఫ్రీ షిప్పింగ్ అడుగుతుంటారు. ఫ్రీ షిప్పింగ్ లేదు, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్. ఓకే అనుకున్న వాళ్ళు బై చేయండి. కన్ఫర్మ్ చేసి పక్కన పెట్టద్దు. అండ్ 2 కట్ పీస్ శారీ విత్ బ్లౌజ్, 280 రూపీస్ ప్రైస్. ఓకే, మళ్ళీ లేట్ చేయకుండా రిమైనింగ్ కలెక్షన్ చూసేద్దాం. అన్ని కలర్స్ అయితే నాకు అంటే ఆల్మోస్ట్ 8 కూర్చుంటే 1:30 అయిందండి బ్లౌజులు సెట్ చేయడానికి. ఓన్లీ బ్లౌజులు సెట్ చేయడానికి 1:30 అయింది. అలా ఉంటుందండి. మరి మంచి లైట్ కలర్ ఇది. మన పిస్తానే కానీ లైట్ పిస్తా గ్రీన్, కొంచెం మీకు లైట్గా కనిపిస్తుంది. నేను దీనికి 2 బ్లౌజులు సెట్ చేశాను. ఎవరికి ఏది నచ్చుతుందో చూద్దాం అన్నట్టుగా. ఇదొకటి లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది. ఈ లీఫ్ ఉన్నది మనకి కలర్లో కలిసిపోయింది. లీఫ్ ప్యాటర్న్ ఒకటి. ఇది ఒక చిన్న డిజైన్ ఉందండి. ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఏదైనా ఓకే, కస్టమర్ చాయిస్ అన్నట్టుగా ఇస్తున్నాను. ఎనీ బ్లౌజ్ మీరు ఫస్ట్ బ్లౌజ్ కావాలంటే ఫస్ట్ది టిక్ చేయండి, సెకండ్ది కావాలంటే సెకండ్ దాని మీద టిక్ చేయండి. మీకు 2 బ్లౌజులలో ఏదన్నా ఒకటే. 2 బ్లౌజులు రాదు. ఓన్లీ 280 రూపీస్. సెలబ్రిటీ బ్రాసో 2 కట్ పీస్ శారీ, 280 రూపీస్ ప్రైస్. ఓకే, ఒక 2 చీరలకే ఇచ్చానండి. ఇట్లా అన్నింటికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. 3 చీరలకి ఇచ్చాను. బ్లాక్ ఒకటి, ఇదొకటి, ఇంకొకటి, అంతే 3 శారీస్కి మాత్రమే ఇచ్చాను ఆప్షన్ అనేది. దిస్ ఈజ్ 1 మోర్ శారీ. డార్క్ అంటే డార్క్ పికాక్ బ్లూ. మీకు షైన్ అయితే ఏర్పడుతుందో లేదో కెమెరాలో నాకు తెలియదు. మంచి షైన్ ఉందండి క్లాత్. మీకు మీటర్ వైజ్గా తీసుకుంటే మినిమం 150 ప్లస్ అయితే ఉంటుంది. అప్ టు 200 వరకు ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి నార్సింగ్ స్టోర్కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఒకసారి ఇలాంటి
వాళ్ళు ఏం పిలుస్తారో తెలియదు, ఆర్గంజా అంటారో ఏమంటారో తెలియదు. ఇలాంటి ఫ్యాబ్రిక్ చూడండి, ఒక మీటర్ కాస్ట్ కనుక్కోండి. ఇప్పుడు 6 మీటర్లు ఎంత అవుతుంది, అక్కడ మీటర్కి ఎంత ఉంది, ఇక్కడ కొనుక్కుంటే లాభమా నష్టమా ఆలోచించి క్యాలిక్యులేషన్ వేసుకొని కొనండి. నేను ఊరికే కొనమని చెప్పట్లేదు. దీనికి ఒక కట్ వర్క్ లేసేస్తే అసలు ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు. నేను అది రిఫరెన్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. రేపు మార్నింగ్ ఒక్కసారి చూడండి, నచ్చితే బై చేయండి, లేదంటే షార్ట్ వీడియోకు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకు డార్క్ పికాక్ బ్లూ, పింక్ కలర్ కాంబినేషన్. పికాక్ బ్లూ కూడా కొంచెం ఉంది లైట్గా. ఇది కొంచెం ఇలా ఉంది కదా, ఓపెన్ చేస్తే మాత్రం బ్లౌజ్ పీస్ డిజైనర్ పీస్ లాగా ఉందండి. ఎక్దమ్ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ఓన్లీ 280 రూపీస్ శారీ అండ్ బ్లౌజ్. ఇంకా దీనిలో రిమైనింగ్ కలెక్షన్ కూడా చూసేద్దాం 1 by 1. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నైట్ అయింది, అందరూ అంటే ఫోన్లు రావు, ఇప్పుడు ఏం రావు అని చెప్పేసి ఈ టైంలో వీడియో చేస్తున్నా. డేలో అసలు చేయడానికి కుదరట్లేదండి, చాలా వర్క్ ఉంటుంది. రేపు డిటీడీసీ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇవాళ మళ్ళీ కొరియర్స్ అయితే ఇచ్చేసాను, నేను ఫొటోస్ పెట్టిన వాళ్ళందరూ ఇచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే అడ్రస్ మీరు ఇచ్చినప్పుడు దాంట్లో మీ పేరు, ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ ఉండేలాగా చూడండి. మీ ఫోన్ నెంబర్ కాకుండా ఎవరు ఫోన్ నెంబర్ ఇస్తుండ్రో దానిలో 2 నెంబర్స్ ఇవ్వండి. మీది ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ అనేది మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన నో ఇష్యూస్. ఇది వచ్చేసి మనకు బెల్లం కలర్, గోల్డ్ కలర్, కాఫీ కలర్ అంటాం కదా, ఆ కలర్లో ఉంది. మీకు కెమెరాలో కనిపిస్తున్నట్టే ఉంది. ఆ కలర్ అనేది మీరే డిసైడ్ చేయండి. బ్లౌజ్ మాత్రం ఇలా సెట్ చేశాను దీనికి, ఎందుకంటే ఇది పట్టుకోవాలి బ్లౌజ్, లేకపోతే ఊడిపోతుంది. నేను ఇంత సెట్ చేసుకొని వేస్ట్ అయిపోతుంది, ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది. ఇది చూడండి. అండ్ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా నేను ఒక్కసారి జూమ్లో చూపిస్తా. ఈ కలర్ ఉందండి, చాలా బాగుంది. మెహందీ అండ్ బెల్లం కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఓన్లీ 1 శారీ అవైలబుల్ ఉంది. మనం ఇప్పుడు చూసేది 1 మోర్ పింక్ కలర్. పింక్ కలర్ అయితే నేను చాలా సెట్ చేశాను, ఎందుకంటే నేను లేసులు తెచ్చింది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ వీటి కోసమే. నేను పాతది కూడా ఒకటి వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే లేసులు లేవు, ఓన్లీ శారీ అండ్ బ్లౌజ్ ఉంది. లేసులు తెచ్చి సెట్ చేస్తే 600 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకు ఎవరు అయితే పెద్దగా తీసుకోలేదు, అందుకని ఈసారి లేసులు లేవు. బట్ రిఫరెన్స్ కోసమే అనుకోండి ఆ వీడియో. మళ్ళీ వీడియో ఎందుకు అప్లోడ్ చేసినామని మాత్రం క్వశ్చన్ చేయొద్దు. జస్ట్ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చేశాను. ఇదొకటి మనకు బేబీ పింక్, దీనికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్. అండ్ మీ దగ్గర ఒకటి కట్ వర్క్ లేస్ వేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు. ఓకే అనుకున్న వాళ్ళు చూడండి. దీనికి ఇంకొక బ్లౌజ్ పీస్ సెట్ చేశానండి, ఎంత బాగా సెట్ చేశారంటే ఎక్కడ పోయిందో తెలియట్లేదే. ఎస్, దీనికని కాదు దేనికన్నా అవుతుందని ఇది నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఏంటంటే ఇది కుట్టించుకుంటే మనకు ఇది బ్యాక్ పార్ట్కి ఒక ఫ్లవర్ వస్తుందండి, అండ్ హ్యాండ్స్కు కూడా వస్తుంది. ఇలా ఉంటుంది, పెద్ద ఫ్లవర్ అండి, చాలా పెద్ద ఫ్లవర్, చాలా బాగుంది. ఇదంతా మనకు బ్లౌజ్ పీస్లో కనిపించేటివన్నీ సన్న 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 జరీ లైన్స్ అండి. కంప్లీట్ వీవింగ్లో వచ్చింది, బయట నుంచి వచ్చింది కాదు. సన్నగా ఉండే జరీ లైన్స్ అండ్ ఒక పెద్ద ఫ్లవర్ బేబీ పింక్ ఈ విధంగా సెట్ చేశాను. చాలా ట్రెండీగా ఉంటుందండి ఇది కుట్టించుకుంటే. మీకు హై నెక్ పెట్టించుకొని కుట్టించుకుంటే సూపర్గా ఉంటుంది. చూసింది కదా, షైన్ అది కనిపిస్తుంది కదా, ఇదంతా వీవింగ్లోనే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం కావాలనుకున్న వాళ్ళు వెంటనే బై చేయండి, ఎందుకంటే ఇది నేను రేపు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బుకింగ్ వచ్చేది దీనికోసమే. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇది కావాలనుకున్న వాళ్ళు మార్నింగే బుకింగ్ తీసేసుకోండి. మీకు ఎవరికి ఏది కావాలో చూడండి, ఏది నచ్చితే బై చేయండి. అండ్ కొంచెం వీడియో లెంత్ అవుతుంది కావచ్చు, ఎందుకంటే శారీస్ అనేది చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని వీడియోలోనే చూపించేస్తున్నా. ఇంకా దీని తర్వాత ఒక్క చీర కూడా లేదండి, ఉన్న స్టాక్ వరకు నేను పెట్టేసుకుని ఇప్పుడు కష్టపడి వామ్మో చిన్న కాలేదండి. నేను అసలు ఎన్ని బ్లౌజ్ పీస్లు ముందటేసుకున్నా తెలుసా, అప్పుడు అనిపించింది వామ్మో నాకు ఇంత సముద్రం ఇన్ని బ్లౌజ్ పీస్లు ఉంటేనే ఒక్కదానికి సెట్ అవుతలేదు, మరి వీళ్ళకి అమ్ముతే ఎట్లా సెట్ అవుతుంది అని ఉద్దేశంతో చేసిన, లాభం ఆశించి అయితే కాదండి. ఇంత కష్టం, ఎన్ని బుకింగ్స్ అన్ని పొడగొట్టుకున్నాయి. ఇప్పుడు ఇవాళ అడ్రస్ రాయలేదు. 1 మోర్ పీస్. అండ్ ఇది మనకు శారీలో అయితే కలిసింది బ్లూ కలర్లో అయితే ఉంది. మనకి ఇది పికాక్ బ్లూ. మీరు ఇంతకుముందు పికాక్ బ్లూ చూసిండ్రు, అన్ని రిపీటెడ్ కలర్సే ఉంటాయండి, ఆల్మోస్ట్ రిపీటెడ్ కలర్సే ఉంటాయి. కానీ బ్లౌజ్ పీస్లు ఒక్కటే చేంజ్ ఉంటాయి. అందుకని వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. శారీస్ కోసం కాదు, బ్లౌజెస్ కోసం. మీకు అప్పుడు ఏ బ్లౌజ్ నచ్చిందంటే ఆ శారీ ఆర్డర్ ఇవ్వండి. ఇట్లా తీస్తే అట్లా పడిపోతున్నాయి తెలుసా. ఇప్పుడు ఇది తీస్తున్నా, ఇది ఇచ్చిపోయింది, అక్కడ కింద పడి అది కూడా ఇచ్చిపోయింది. జస్ట్ ఏంటంటే అంత సాఫ్టీగా, అంత సిల్కీగా, అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి 1 మోర్ పికాక్ బ్లూ. ఏదున్నా సింగిల్ బ్లౌజ్ పీసే ఉంటుంది.
కొన్ని అయితే రెండు కూడా ఉన్నాయండి. 2 బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఇది ఉందనుకోండి, సేమ్ పీస్ ఇంకొకటి ఉంటుంది. అన్ని 2 సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మీరు వీడియోలో ఎన్ని చూస్తున్నారో అన్ని ప్రతి ఒక్కటి 2 ఉంటాయి. ప్రతిదీ 2 సెట్ చేసి పెట్టినా, ఒకటి చూపిస్తున్న వీడియోలో ఒకటేమో నేను పక్కన పెట్టేసుకున్నా. మళ్ళీ ఎవరైనా బుకింగ్ ఎక్స్ట్రా వస్తాయి అనేది. ఇది వచ్చేసి మనకు వైట్ కలర్ బేస్ మీద వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీనికి మీకు ఏంటంటే చిన్న చిన్న గ్లిటర్ ఉంటుంది కదా, షైన్ ఉంటుంది కదా, అది బార్డర్ కూడా వచ్చింది. అది కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఉంది. ఇవన్నీ మీకు 280 రూపీస్ ఓన్లీ. ఇది అసలు ఫోల్డింగ్ కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఇక్కడ నేను గ్రీన్ మ్యాట్లో పెట్టుకోవడానికి మినిమం గంట సేపు కష్టపడ్డానండి, అంత ఉంది. అండ్ వన్ మోర్ పీస్ అండి, నాకు ఇవ్వడానికి కూడా లేరు అంటే ఏమనుకోవద్దు. జస్ట్ నేను చెప్పాను కదా సింగిల్ హ్యాండ్ అని, ఎవరు ఉండరండి మన దగ్గర. జస్ట్ హెల్పింగ్కి మాత్రం ఒకరు ఉంటారు, బట్ ఈ టైంలో అయితే ఎవరు ఉండరు కదా. ఇది శారీ, ఇది బ్లౌజ్. ఎక్స్ట్రాడినరీగా కలిసింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మనకు క్రీమ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ కలర్ ఈ శారీ కలర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. కాంట్రాస్ట్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే బై చేయండి. ఓన్లీ 280 రూపీస్ ఓన్లీ. శారీ విత్ బ్లౌజ్. శారీ విత్ బ్లౌజ్. ఇవన్నీ మనకు కొన్ని అయితే సింగిల్ పీస్లే ఉన్నాయండి. ఇప్పుడు ఇది సింగిల్ పీసే ఉంది శారీ. మళ్ళీ సేమ్ పీస్ కావాలంటే లేదు. కొన్ని అయితే డబుల్ పీసెస్ కూడా ఉన్నాయి. వన్ మోర్ శారీ. మీకు అన్ని కలర్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి శారీస్, ఎందుకంటే మనకు వచ్చిందే కలర్ చార్ట్ ఈ విధంగా. దీనికైతే లైక్ డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది. కాఫీ కలర్ మీద మనకు ఇలా ఈ శారీ కలర్ అయితే ఇక్కడ వచ్చేసింది. మ్యాచ్ అయితే అయింది. ఓకే అనుకున్న వాళ్ళు బై చేయండి. 280 రూపీస్. సెలబ్రిటీ బ్రాసో 2 కట్ పీస్ శారీ విత్ బ్లౌజ్ అండి. విత్ బ్లౌజ్ 280 రూపీస్ ఓన్లీ. వన్ మోర్ శారీ. దీనికైతే నేను మ్యాచ్ అవుతుందా లేదా అనేది సెకండరీ. ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్న వాళ్ళకి దేనికైనా యూజ్ అవుతుందని మాత్రమే పెట్టాను. ఇది ఇంకొకటి పికాక్ బ్లూ. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ సీక్వెన్స్ అండి. థ్రెడ్ సీక్వెన్సే చెంకి ఉంది. చాలా బాగుంది బ్లౌజ్ పీస్. అయితే దీనికి బార్డర్ ఉంది కదా, బార్డర్ అయితే కలిసింది. మీకు టెంపుల్ బార్డర్ వచ్చేసింది. దీనికైనా కుట్టించుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్ అనేది మీకు ఎన్ని చీరలకైనా కుట్టించుకోవచ్చు. ఇది శారీ కాస్ట్లో 50% బ్లౌజ్ పీస్కి అయితే ఉంటుందండి. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. శారీ కోసం కాకుండా బ్లౌజ్ కోసం పై చేయండి ఈ శారీ. ఓకే, ఇది వచ్చేసి మనకు కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సీక్వెన్స్ కూడా వచ్చింది బ్లౌజ్లో. కావాలంటే మళ్ళీ నేను జూమ్లో చూపిస్తా. ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్. ఓన్లీ 280 రూపీస్ మాత్రమే. ఇందులో బార్డర్ వచ్చేసింది, అది కూడా నేను వన్ సైడ్ తిప్పి చూపిస్తా. ఇగో ఇలా ఉందండి. మీకు ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇది కట్ చేసేసి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి మీకు జూమ్లో చూపించేసి నేను మళ్ళీ వేరే శారీ అయితే చూపిస్తా. చూడండి, సీక్వెన్స్ మొత్తం వీవింగ్ ఉంది. వీవింగ్ ఓను మళ్ళీ సీక్వెన్స్ ఉంది. చిన్న చిన్న సీక్వెన్స్ అండి. ప్రతి ఒక్కటి చీర సైజ్ సీక్వెన్స్ అయితే ఉంది. నాకు ఇంత కష్టపడి ఇంత చేసి శారీకి 20 రూపాయలు దొరుకుతుందండి. శారీ ప్లస్ బ్లౌజ్కి 20 రూపాయలు దొరుకుతుంది. దానికి తోడు కూడా అక్క ఫ్రీ షిప్పింగ్ లేదా, నాకు రేట్లు చూసినాక ఫ్రీ షిప్పింగ్ అడగండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రైజెస్ చూడండి. ప్రైజెస్ చూసినాక అప్పుడు ఫ్రీ షిప్పింగ్ అడగండి. వన్ మోర్ శారీ. దీనికైతే ఈ విధంగా సెట్ చేశాను బ్లౌజ్. చాలా బాగుందండి బ్లౌజ్ పీస్. ఇదంతా ఓపెన్ అయిపోతుంది, పట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కానీ మనం ప్రాపర్గా చూపించే విధానం బట్టి ఉంటుంది. ఇదండి శారీ అండ్ బ్లౌజ్. వీడియో లెంతీ అవుతుంది, స్టాక్ బాగుంది కనుక, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తా, లేట్ అయితే చేయను. అండ్ దెన్ ఇంకొకటి అండి, దీనికి ఒక్కదానికి మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చిన కంప్లీట్. ఎందుకు అంటే అన్నింటికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చిన. దీనికి ఒక్కదానికైనా కొంచెం డిఫరెంట్గా ఇద్దామని చెప్పేసి అనిపించి ఇచ్చాను. రోజ్ ఫ్లవర్ అందంగా ఉంది. రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. వైట్ రోజ్ అండ్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ శారీకి ఈ విధంగా బ్లౌజ్ సెట్ చేశాను. 2 కట్ పీస్ శారీ విత్ బ్లౌజ్ 280 రూపీస్. మీ శ్రీలక్ష్మి బొటిక్లో. ఎలా ఉంది, బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. కావాలి అండి విల్లింగ్లో ఉన్న వాళ్ళు బై చేయండి. రేపు మార్నింగ్ లేచి నుంచే బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తా. నేను స్టార్ట్ చేసే ముందు బుకింగ్ స్టార్ట్ అయిన స్టేటస్ కూడా పెడుతున్నానండి. అండ్ వన్ మోర్ శారీ. ఇదండి ఎగ్జాక్ట్లీ కలిసిందండి. బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్లీ సూపర్గా కలిసింది. ఎక్దమ్ సూపర్ అయితే ఉంది. శారీ విత్ బ్లౌజ్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ అదిరిపోయే లుక్లో ఉందా? ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మీకు నచ్చిందా? అయితే కావాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుందా? సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేయాలా? ఎందుకండి మరి లేటు మన దగ్గర ఉండగా, అందుకని చెప్పేసి ఓకే అనుకున్న వాళ్ళు చూడండి. ఇంకా నేను
సో స్టేటస్ కూడా పెట్టేశాను. స్టేటస్ చూసేవాళ్ళు స్టేటస్ కూడా చూడండి. అండ్ ఇది వన్ మోర్ శారీ అండి. అన్ని పీచ్ పింక్లు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ డిమాండ్ ఉన్న కలర్ అండి పీచ్ పింక్ అనేది. దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా కొంచెం కాంట్రాస్ట్లో డిఫరెంట్గా ఉండేలాగా సెట్ చేశాను. మంచి ఫ్లోరల్ ప్రింట్, ఇదంతా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, అప్ టు 1 మీటర్ ఉంటుంది. అండ్ శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకు 280 రూపాయలు మాత్రమేనండి. ఒక్కరోజు నేను ఆఫర్ పెట్టిన 380, అదే కంటిన్యూషన్ అవుతుందండి. అప్పుడైతే కొంచెం బిజినెస్ బాగైందని పెట్టిన. ఇప్పుడైతే నేను అసలు 4 రోజుల నుంచి ఆన్లైన్కే రాలేదు, ఇవాళనే వస్తున్నా. వన్ మోర్ శారీ. దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది, చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకు సెలబ్రిటీ బ్రాసో విత్ బ్లౌజ్ 280 రూపీస్ ఓన్లీ. ఆల్మోస్ట్ పింక్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాను నేను, ఏదో ఒకటి రెండు అరా తప్ప పింక్ అన్ని ఒక ప్లేస్లో క్యారీ చేశాను. ఎందుకంటే చూపించినప్పుడు బ్లౌజులు పక్క పక్కనే ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ డిమాండ్ కలర్ అని చెప్పచ్చు ఇది. ఇప్పుడు పర్పుల్ అక్కడ ఎంత డిమాండో, ఇందులో సెలబ్రిటీ బ్రాసోలో ఇది కూడా అంతే డిమాండ్ అండి. దీనికి ఇది ఒకటి సెట్ చేశాను బ్లౌజ్ కాంట్రాస్ట్లో. దాని తర్వాత ఇదొకటి కూడా పెట్టానండి. ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది పెట్టాను. ఇదొకటి, ఏది కావాలన్నా కానీ తీసుకోవచ్చు, కానీ ఓన్లీ 1 బ్లౌజ్, 2 బ్లౌజెస్ రావు. మళ్ళీ 2 చూపిస్తారు కదా అని 2 ఇవ్వమని చెప్పేసి అడగొద్దు. ఏది కావాలంటే అది ఒకటి మాత్రమే వస్తుందండి. అండ్ వన్ మోర్ శారీ పింక్ కలర్. ఇది బ్లౌజ్. ఇక్కడ చూడండి రోజెస్ అవన్నీ ఉన్నాయి, బట్ ఫోల్డింగ్ లేదు కదా, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయినాయి అవి. శారీ అండ్ బ్లౌజ్ బాగుంది కదా. 280 పెట్టొచ్చా? 6 మీటర్లు ప్లస్ ఇది 1 మీటర్, 7 మీటర్లు 280 రూపాయలు. డివైడ్ చేయండి, క్యాలిక్యులేషన్ వేయండి. బయట ప్రైస్ రేటు అంటే 1 మీటర్కి ఎంత ఉందో కనుక్కోండి. దాని తర్వాతనే ఎస్ఎల్బీలో కొనండి. అప్పుడు కూడా మీకు నచ్చితేనే, కన్ఫర్మ్ క్యాన్సల్ లేదు. అండ్ ఇలా వన్ మోర్. ఎంత బాగుందండి శారీ అండ్ బ్లౌజ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలాంటి బ్లౌజెస్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితేనే బై చేయండి. ఎలా ఉందంటారు? బాగుందా? ఓకే, డన్. పింక్ స్పెషల్గా తెప్పించానండి. పింక్ అయితే స్పెషల్గా తెప్పించాను. ఆల్మోస్ట్ అనుకుంటున్నా, ఐ థింక్ ఇది చూపించిన అనుకుంటున్నా. మళ్ళీ టూ ఉంటే 2 పెట్టుకున్నట్టున్నా బై మిస్టేక్లా. అన్నీ అయితే ఒకటొక్కటే పెట్టుకున్నా. ఇది చూడండి ఇలా ఉంది శారీ అండ్ బ్లౌజ్. ఈ వీడియో అయితే మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఇంత నైట్ చేస్తున్నందుకైనా, ఇంత కష్టపడుతున్నందుకైనా కానీ, ఇంత లెస్ మార్జిన్లో, అది కూడా ప్రాఫిట్ అండి. ఒక చీరకు 200 300 వేసుకునే వాళ్ళంటే ఎలా అయినా ఓకేనండి. వాళ్ళు 4 పనులను పెట్టుకుంటారు, చేసుకుంటారు. మాదైతే అట్లా కాదండి. జస్ట్ మేము ఏంటంటే కష్టపడి సెల్ఫ్గా చేసుకునే వాళ్ళమే. అందుకే మా నుంచి రెస్పాన్స్ లేట్ అవుతుంది, కొంచెము అన్నీ లేట్ అవుతాయి. ఎందుకంటే సింగిల్ హ్యాండ్ కనుక వాళ్ళు లాభం ఎక్కువ తీసుకుంటారు, ఆయన 4 పనులను పెట్టుకొని చేయించుకుంటారు. మా అట్లా కాదండి, లాభం తక్కువ ఉంటుంది. పనులు లేకుండా మేము కష్టపడి చేసుకునేదండి. ఓన్లీ 20 రూపీస్ మార్జిన్ మీద అయితే మీకు ఇచ్చేస్తున్నా. శారీ విత్ బ్లౌజ్ అంటే చూడండి ఎలా ఉందో. ఓకే అనుకున్న వాళ్ళే బై చేయండి. అండ్ వన్ మోర్ శారీ అయితే పింక్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. శారీతో పాటు బ్లౌజ్ కూడా అద్రిపోయే లుక్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా కావాలంటే ప్రతి ఒక్కటి 2 పీసెస్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి 2 చీరలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు వీడియోలో ఎన్ని చూపిస్తున్నారో అన్ని 2 చీరలు ఉన్నాయి. 2 చీరలు 2 బ్లౌజులు సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇది చీర ఉన్న బ్లౌజ్ ఎట్లుందో ఇంకొక చీర ఉన్న బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రతిదీ 2 సెట్ చేసి పెట్టిన. ప్రతిదీ 2 సెట్ చేసి పెట్టిన. ఎందుకంటే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పెడితే మనకు మంచి క్రేజ్ ఉంది, చాలామందికి నచ్చుతుంది. చూడండి ఎలా ఉందో ఫ్లోరల్ ప్రింట్. కలిసిందా? మ్యాచింగ్ అయిందా? ఎంత కష్టపడితే ఇది మ్యాచ్ అయిందో తెలుసా? ఇవన్నీ ఇదే కాదు, ఏదైనా అంత ఈజీగా అయితే కాలేదండి. చాలా కష్టపడ్డా నేను. అందుకని నేనేం చెప్తున్నా, కష్టపడ్డా కనుక ఇంత రాత్రి కూడా వీడియో చేస్తున్నా కనుక మీరు జస్ట్ కొనకండి, వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతే. ఇంకంతకు మించి మీరు కొనండి అని కూడా చెప్పను. ఎందుకంటే నచ్చితే కొంటారు, లేకపోతే లేదో అంతే. అవసరం ఉంటే కొంటారు, డైలీ అయితే కొనరు కదండి. ఓకే, వన్ మోర్ పీస్. ఎలా ఉంది? బాగుందా? ఓకే, ఒక్క లైక్ వేసుకోండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే బై చేయండి, లేదంటే సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఆల్మోస్ట్ డైలీ లైవ్కు వస్తున్నారా అని తెలియదు. డైలీ అయితే ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది.
ఇంకా నైటే వీడియో చేసి ఇంకా అప్లోడ్ చేస్తానా ఏంటో తెలియదు. ఇప్పుడైతే అసలు ఎంత నిద్ర వస్తుందంటే ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ దీని తర్వాత ఇప్పుడు అన్నీ బుకింగ్స్ అయినవన్నీ ప్యాక్ చేయాలి. బుక్ చేసుకున్న వాళ్ళవన్నీ కన్ఫర్మేషన్స్ చేయాలి. దాని తర్వాత కస్టమర్ ఐడీస్ ఇవ్వాలి. అండ్ డైరీలో ఎంట్రీ చేసుకొని వాళ్ళకు కూడా కస్టమర్ ఐడీస్ ఇవ్వాలి. అడ్రస్ ఫార్మేట్ ఇవ్వాలి. ఇంత పని ఉంది. మినిమం 6 అవుతుందండి. 5:30 నుంచి 6 అవుతుంది ఈరోజు నేను పడుకునే వరకు. మళ్ళీ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 8:30కి లేచినామంటే ఇంట్లో పనులు చేసుకొని ఆన్లైన్కి వచ్చే వరకు 10 అవుతుంది ఖచ్చితంగా. ఇదైతే సూపర్గా అంటే సూపర్గా ఉంది. అసలు అంటాడు కదా అల్లు అర్జున్ సినిమాలో సూపర్ మచ్చి అని, సూపర్, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్స్ట్రాడినరీ పీస్, లైట్ కలర్ కాంబినేషనే, బట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందంగా అనేది పక్కన పెట్టండి, అద్భుతంగా ఉందండి. చాలా 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 బాగుంది. అండ్ ఇంకా కొంచెము ఒక 2-3 ఉన్నాయి. ఇంకా మిగతా కలర్స్ అన్నీ చూపించేస్తా. ఇంకా 4 శారీస్ ఉన్నాయండి. మధ్యన ఉందిగా నాకు తీయను. మధ్యన ఇవన్నీ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్న 1-2 చీరలు మాత్రమే పక్కకు పెట్టినా. ఇది 1 మోర్ శారీ. ఎంత కష్టపడ్డాను తెలుసా, ఈ బ్లౌజ్లకు ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఇంత మంచి సెట్ చేయడానికి దీనికోసమైనా ఒక లైక్ కొట్టాలి. కొనండి, కొనకండి. సెకండరీ మనకి ఉంటుందా ఇది? రేపు అయిపోదా మొత్తం 100 చీరలైనా 200 చీరలైనా స్టాక్ కళ్ళు మూసుకొని అయిపోతుంది. దానిలో ఎలాంటి డౌట్ లేదండి. దీనికి ఒకటి లేస్ తెచ్చేయండి. లేస్ తెచ్చేసి మీ సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మీరు ఎక్కడ కొన్నారు అని అడుగుతారు, కానీ ఎంత కొన్నావు అని ఎవరు అడగారండి. అంత క్రియేటివిటీ అండి. నా స్టేటస్లో పెట్టాను రెఫరెన్స్ పిక్స్ అని, అవి కూడా చూడండి. మీకు అలా కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి కనుక నేను పోస్ట్ చేశాను కమ్యూనిటీలో కాదు, స్టేటస్లో పెట్టాను. స్టేటస్ చూడండి, నచ్చితేనే బై చేయండి. జస్ట్ రిఫరెన్స్ పిక్స్ కూడా పెట్టాను. అవన్నీ నాట్ ఫర్ సేల్, ఓన్లీ రిఫరెన్స్. ఇదైతే అసలు నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మాటలు లేవు, చేతలు మాత్రమే. అంత అద్భుతంగా ఉంది. కలర్ కాంబినేషన్ తెలిసిన వాళ్ళకు, ట్రెండ్ను ఫాలో అయ్యే వాళ్ళకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సూపర్ అండి. మీరు జస్ట్ దీనికి ఒక కట్ వర్క్ లేస్ వేసుకొని ఒకటి క్రియేట్ చేయండి. అప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒకటే వర్డ్, ఏమని, ఎంత కొన్నావు అని అడగరు, ఎక్కడ కొన్నావు అని అడుగుతారు. 110% అండి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. నాకు ఈ చీరలు ఒక్కటి కూడా మిగులుతాయని ఆలోచన కూడా అన్నువంత కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా సేల్ అయిపోతాయి. ఎంత కష్టపడి చేసినో కష్టం వెనుక ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందండి. మనం కష్టపడితే ఊరికే పోదా కష్టం. అందుకని చెప్పేసి ఇవి ఖచ్చితంగా నాకు సేల్ అయిపోతాయి 110%. దీనికైతే ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. ఎలా ఉందంటారు? అక్క మరి ఏంది ఇంతకంటే ఇంకేం చేస్తావు? మరి గిన్నిటికి చేసినావు. అంత దొరకాలి కదా బ్లౌజ్ పీసులు కూడా. 200 చీరలకు 200 బ్లౌజ్ పీసులు చెయ్యాలి అంటే నాటే జోక్ కదక్క. మేము ఒక్క చీర తెచ్చుకోమంటే మా ఇంట్లో డబ్బులు ఇస్తే సచ్చి చెడి ఊరంతా తిరిగి మళ్ళీ వస్తాను. నువ్వు గిన్నిటికి గింత మంచిగా చేసినావు తీయక్క, ఇంకంతకంటే ఏం చెప్తావు? అంతే కదా నువ్వు. ఓ పోతుంది. ఎంత జారుతుంది తెలుసా. నేను అన్నా కదా ఏదో ఒక డబ్బులు పెట్టుకున్నా అని. ఇదేనండి ఇంతకుముందు ఫస్ట్ చూపించిన, మళ్ళీ ఇది ఒకసారి. ఈ పువ్వు ఉల్టా ఉంది. మీకు అర్థమైపోతుంది కదా, ఇక నేను చూపించకుండా గిట్లుంది. మంచిగా ఉందా అనుకుంటే ఒక లైక్ చేయండి వీడియో అప్లోడ్ అయినాక. మరి అక్క మన కోసం గింత తిప్పలు పడుతుంది, సో మంచి సెట్ చేసి ఇస్తుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు. లేదంటే వీడియోకి ఒక లైక్ చేసేస్తే చాలండి నాకు. ఒక్క లైక్, అంతకంటే ఎక్కువ కూడా నేను ఆశించను. మనీ కూడా చెప్పాను నేను రేపు ఇవి సోల్డ్ అవుట్ అని పెట్టి మనకి కొత్త వీడియో అప్లోడ్ చేయొద్దా? మరి అంతా స్టాక్ తెచ్చుకొని ఏం చేసుకుంటా గంట నిన్న మొన్న అంటే కొంచెం ఈ ఫోను ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఊరుకున్నా. అయ్యో నేను ఐఫోన్ తెచ్చుకోలేదు. మీకు చూపిస్తా. నాకు ఇప్పుడు యూట్యూబ్ చేసే ఫోన్ ఒకటి ఉంది. నేను ఇప్పుడు బిజినెస్ నెంబర్ ఉంది కదా 905959, అదొకటి ఉంది. పర్సనల్ నెంబర్ ఒకటి ఉంది. పర్సనల్ నెంబర్ వచ్చేసి ఐఫోన్ ఉంది. నేను ఈ వాట్సాప్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఐఫోన్కు ఈ వాట్సాప్ అనేది కనెక్ట్ చేసుకున్నా. దానిలో వాట్సాప్లో కాల్ వస్తుంది, కానీ అటెండ్ చేస్తే ఆన్సర్ రావట్లేదు. నెక్స్ట్ వాట్సాప్లో ఇది అది రెండింటికి వాట్సాప్ ఉంది కనుక ప్రతి ఒక్కరిది కొత్త నెంబర్ వస్తుంది. ప్లీజ్ దయచేసి ఎవరన్నా నేను సెట్ చేసుకున్నాక మీ పేరు మీ ప్లేస్ పెట్టండి. బుకింగ్ అప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది. రెండింటికి వస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు తెచ్చి వీడియోలో చూపిద్దాం అనుకున్నా, కానీ ఏంటండి ఎప్పుడు చూసినా హడావుడే లైఫ్ అంతా. ఎప్పుడు చూడు పని హడావుడేనండి, అంతకుమించి ఏం లేదు. ఇదైతే నాకు చాలా బ్లౌజ్ పీస్ అయితే ఇది అందరికీ నచ్చదు, కానీ ఇది తెలిసిన వాళ్ళు నచ్చకుండా ఉండరండి. ఈ డిజైన్ తెలిసిన వాళ్ళు, ట్రెండ్ను ఫాలో అయ్యే వాళ్ళు నచ్చకుండా అస్సలు ఉండరండి. ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అంటే, అన్నీ లక్ష్మీపతి బ్రాండ్, సాఫ్ట్ మెటీరియల్, పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది. అసలు స్కిన్ ఫ్రెండ్లీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ శారీ కూడా అంతే అందంగా, అంతే షైన్గా, అంతే రీజనబుల్గా ఉంది. అక్క చెప్తుంది కదా ఓపెన్గా, ఎంత శారీ అమ్ముతే బ్లౌజ్ అమ్ముతే 20 రూపాయలకు మిగులుతాయట. అక్క మరి రేపు 200 అమ్ముతావా 100 అమ్ముతావా?
ఏమో చెల్లె చూడాలి ఇక మరి రేపటి సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడైతే ఇక 200 చీరలకు సెట్ చేసి పెట్టిన ఇక దేను అబ్బో ఇది మస్తు అయిపోయింది. ఇక దేను ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా. అసలు ఈ మధ్య కాలంలో అస్సలు దేనండి, అస్సలు అంటే అస్సలు దేను. ఇందులో ఏమైనా మిగిలిపోతే పెడితే చెప్పలేను కానీ అస్సలు దేను. అమ్మమ్మమ్మ ఎన్ని వీడియోలు చేసినా ఇదే లాస్ట్ వీడియో. ఇంకా ఇదే సెలబ్రిటీ బ్రాసో. వన్ మోర్, ఇది కూడా మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. వైట్ బేస్ చేసుకొని కాంట్రాస్ట్లో ఉంది, చూడడానికి అందంగా ఉంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. అంతేనండి, అంతే. ఎస్ఎల్బి అక్క కష్టపడుతుంది కానీ లాభం తక్కువ తీసుకుంటుంది. అందరు జనాలు అనే మాటనండి, అందరు జనాలు అనే మాట. టైం సరిపోక కొన్ని రీప్లేస్ అయిపోతున్నాయి. నా మైనస్ అది ఒక్కటే కానీ వేరే ఏం లేదండి. అన్ని కష్టపడి చేసుకుంటున్నా. అదేంటంటే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మినిమం ఒక 7,000 మెసేజ్లు ఉన్నాయచ్చు. ఇవాళ నేను వీడియోనే చేయలేదు. నిన్న వీడియో చేసిన దానికి 5,000 చిల్లర వచ్చినాయి. నేను నైట్ వీడియో చేసిన దానికి సంక్రాంతి రోజు నైట్ చేశాను ఒక వీడియో, దానికి 5,000 ప్లస్ 5,000 to 6,000 ఎంక్వైరీస్ వచ్చాయి. 5 నుంచి 6,000. ఏంటోనండి, నాకే టైం ఉండదంటే అంటే ఒకటి పెట్టి అక్కడికి ఆగిపోతే ఏం కాదండి. వాళ్ళకి అసలు చేసే వాళ్ళకి ఒక్కటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ పేరుకపోతున్నాయి మెసేజ్లన్నీ, పేరుకపోతున్నాయి. ఇచ్చే వాళ్ళకి ఏముందండి, డబ్బులు ఉన్న వాళ్ళకు ఎంటికలు ఉన్న కొప్పు ఎటు పెట్టిన సింగారమేనట. డబ్బులు ఉన్న వాళ్ళు చీరకు 200 లాభం వేసుకున్న వాళ్ళు 4 పనులను పెట్టుకుంటారు. అసలు ఇవన్నీ ఏం చెప్పారండి, ముద్దుగా తీసుకుంటారు, ఆర్డర్లు చేసేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి సోదియే ఉండదు. మరి నేను కూడా గట్లనే చేయమంటే చేస్తా. మరి ఊకి ఎందుకు ఇదంతా బాగోతాం? ఇది ఎట్లుంది, మంచిగా ఉందా లేదా? ఒకటేసారి క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్. రేపు చెప్తాం అక్క, నువ్వు ముందు వీడియో అప్లోడ్ చేయి, రేపు చెప్తాం. ఇప్పుడే అడిగితే ఎట్లా మరి అన్ని క్వశ్చన్స్? అసలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదండి నాకు, ఇక్కడ అంతా ఉంది. దీనిలో సెలబ్రిటీ బ్రాసోతో పాటు ఇంకా డిఫరెంట్ అండి. ఇది ఇవాళ ఓపెన్ చేసిన మీకు చూపించలేదు. ఇదంతా మీకు లైక్ దీన్ని ఏమంటారు, జరీ వీవింగ్ తోటి నేను రేఖ కట్టుకుంది గోల్డ్ కలర్ శారీ అని చెప్పాను కదా, అలాంటిదే ఇది. ఎగ్జాక్ట్లీ మొత్తం వీవింగ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను, మంచిగా కలిసిందండి. ఫ్లవరు, కలరు, కాంబినేషన్, ఫ్లోరల్ ప్రింట్, అబ్బాబ్బా ఏమన్నా కలిసిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, కావాలా? ఇది చూడు ఒక్కసారి, కలిసింది. మంచిగా కలిపినావు తీ అక్క, ఇంత తిప్పలు పడుతున్నావు. అంతకంటే ఏం చేస్తావు, మేము అర్థం చేసుకోమా నిన్ను? సరే చెల్లె, మీరు అంతగానో అర్థం చేసుకున్నాక నాకు ఎందుకు రండి. అందుకని ఏం లేదు, రందే పడేది లేదు. రేపు పొద్దున వీడియో చేయొచ్చు కాదని గింత రాత్రి కూర్చొని చేస్తున్నా. గింత డెడికేషన్గా వర్క్ ఎవరు చేస్తారు చెప్పండి? టైంతో సహా చెప్పిన. గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కూడా గ్రీన్ కలర్ లీవ్స్ కానీ కొంచెం డిజైన్స్ కానీ ఉన్నాయండి. అందుకే పెట్టిందండి బాబు. మళ్ళీ గిదెందుకు పెట్టినాం అక్క అని క్వశ్చన్ చేయకండి. సూపర్గా ఉంది, మీకు దగ్గర నుంచి అలా కనిపిస్తలేదు. ఇది గ్రీన్ కనిపించిందా? ఓకే. ఇవన్నీ ఇచ్చిపోతే నాకు తర్వాత మడత పెట్టుకోవడం కూడా ఇప్పుడు ఎంత కష్టమో. ఇంకా 2-3 గంటలు పని చేసేది ఉంది. ఇంకా పడుకున్నాడు దేవుడు అడుగు. నా వాచ్ బాగుందా? నేను యూఎస్ వెళ్ళినప్పుడు నా కొడుకు కొనిచ్చిండు. 3-4 వాచ్లు కొనిచ్చిండు. అమ్మ హ్యాండ్ బ్యాగ్లు వాచ్లే కదా నువ్వు వాడుకున్నట్టు, అవి నీకు నచ్చినన్ని తీసుకో అని చెప్పిండు. బట్ ఏంటండి, ఒక్కొక్క వాచ్ కొంటే వేళ్ళల్లా. అమ్మో, అక్కడ చూసినాక రేట్లు కొనాలనిపించలే. ఇంత దూరం వచ్చినావు కదా, ఏం అడిగినా వద్దు అంటున్నావు. కనీసం ఇట్లనన్నా నీకు నచ్చినవి కొనుక్కపో, నువ్వు వాడేది వాచ్లు హ్యాండ్ బ్యాగ్సే కదా, ఇంకా మిగతాది ఏం కొనుక్కుంటలేమని ఫోర్స్గా కొనిచ్చిండు. ఇదొకటండి, ఎల్లో కలర్, మంచి టిష్యూ ఉందండి, చాలా బాగుంది. ఒక 1/2 డజన్ వాచ్లు కొనిచ్చిండు. డైలీ ఒకటి పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నా మేకప్ బ్యాగ్ లేదు, అదే పెట్టేసుకుంటా డైలీ. ఇప్పుడు అంతా ప్రశాంతంగా వీడియో చేసినా కనుక మరీ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకున్నా లీజర్గా. డైలీ అయితే నో వే, ఏదో ఒకటి అక్కడ ఏది ఉందో అది పెట్టుకున్నామా అయిపోయిందా. దాని గురించి అసలు క్వశ్చనే లేదు. అబ్బాయి ఇది ఇచ్చిపోయిందిలే ఏమనుకోకుండా. బ్లౌజ్ పీస్ మడత పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఎంత మంచిగా మడత పెట్టుకుని తెలుసా, చూస్తారు కదా మీరే, ఎంత మంచిగా మడత పెట్టుకున్నావు. అబ్బాయి ఎంత ముద్దు కలిపినావు అక్క, మ్యాచింగ్ అంటే గిట్లుండాలి చూడు. మరి ఎంత ముద్దు ఉందో. మళ్ళీ టిష్యూ శారీ అంటున్నావు, పట్టులాగా కనిపిస్తుంది, బ్లౌజ్ పీస్ మ్యాచ్ అయింది. అక్క ఈ చీర నా పక్క కొంచెంగా నేను తీసుకుంటాను, నాకే ఇది ఎవరికి ఇవ్వకు, నాకే గంతే. మంచిగా ఉంది, అట్లనే తట్టే ఉంది. మీరు నేను చెప్పిన మాట అనతట్టే ఉంది. ఇది అంతకు మించి లేనే లేదండి. సూపర్ డూపర్గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్లో. అండ్ వన్ మోర్ మెహందీ గ్రీన్. అమ్మో, ఇవన్నీ అసలు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కానీ ఇచ్చిపోతున్నాయి రా బాబు. అన్ని వీడియోలో మడత పెట్టుకుంటూ అవుతుందిరా దేవుడు. ఇదిగోండి వన్ మోర్
పెసరపచ్చ అండి, చిలికాకు పచ్చ పెసరపచ్చ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్. బ్లౌజ్ ఆ డిజైనర్ అంతకు మించి ఇంకేంటక్క, మస్తు ఇచ్చినవులే అబ్బాయిగా, మస్తు ఇచ్చినావు. కానీ ఇక మళ్ళీ 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 వెనక సిరి చూపించి ఇక తొందరగా మస్తు. మేము కూడా పెద్ద వీడియో అయితే చూడబుద్ధి కాదు, బోర్ కొడుతుంది. కొద్దిగా దన్న కంప్లీట్ చేయు. ఎట్లా చేయాలి చెప్పు? శారీ తీసుకోవాలి, దాన్ని బ్లౌజ్ మడత పెట్టు, ఇచ్చిపోకుండా దాన్ని కాపాడుకోవాలి. నేను మడత పెట్టిన మడతను ఇదిగోండి, దీనికి ఇది పెట్టినా ఇట్లుందా, మంచిగా ఉందా? పువ్వు కొంచెం ఒత్తు కలర్ అయింది, కానీ లీఫ్ అయితే దానికి ఉండే ఫెదర్స్ అయితే ఈ కలరే ఉంది. ఇక దొరకలేదు, అసలే దొరకలేదు. ఓ గిన్నె కుప్ప పోసుకున్న మా హాల్ నిండా మీరు చూసేది ఉంటుంది. అయ్యో ఒక షార్ట్ వీడియోనే చూడకపోతుంది. ఇంట్లో అందరు ఏంది కుప్ప, ఏంది ఇది అని అన్నారు. అంటే బ్లౌజ్లకు మరి చీరలు ఉన్నాయండి, బ్లౌజులు మ్యాచ్ చేయాలి, మరి కొద్దిగా గంట సేపు అయితే అన్నీ ఎత్తేస్తా, హాల్ అంతా క్లీన్ చేస్తా అంటే ఓకే ఓకే నీ ఇష్టం చేసుకో అన్నారు. ఎందుకు ఒక చీరలు అమ్మచ్చు కదా అంటే, చీరలు అమ్మితే మళ్ళీ వాళ్ళు బ్లౌజ్కి ఏడ తిరుగుతారు, తిప్పలు పడతారు, నేను నా దగ్గర తెప్పించి సెట్ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నా. అసలు ఎప్పటి నుంచో ఈ వీటి కోసం వెయిటింగ్. సెట్టింగ్ టైం ఎక్కడ? గింత అర్ధరాత్రి అయితే సెట్టింగ్ టైం అయింది. ఇవాళ బిజినెస్ ఓడగొట్టుకుంటాం, మళ్ళీ వట్టిగానే అయిందా? ఇవాళ బిజినెస్ మొత్తం పోయింది. ఇవే చేసుకుంటా కూర్చున్నా. ఈ బిజినెస్ చేయాలన్నా, కొరియర్ ప్యాక్ చేయాలన్నా, కన్ఫర్మేషన్స్ చేయాలన్నా, వీడికి బ్లౌజులు మ్యాచ్ చేయాలన్నా, వస్తే కస్టమర్లతో మాట్లాడన్నా, ఇంట్లో పని చేయాలన్నా, ఒక్క ప్రాణానికి ఎన్ని పనులు చేస్తారు చెప్పుండ్రి. మీరే ఎప్పుడు చేరంతా గిది చూడండి ఎంత మంచిగా ఉందో. అక్క ఇదైతే మస్తు కలిపినవులే, మంచిగా ఉంది అక్క, మస్తు మంచిగా ఉంది అక్క, నువ్వు అస్సలు రంది పడకు, మేము కొనుక్కుంటాం. మరి గింత తగ్గో సగ్గో గింత మంచిగా గలిపించినప్పుడు కొనుక్కోకపోతే ఎట్లా చెల్లె? మీకోసమే కదా నేను గింత తిప్పలు పడేది. అంతేనా? ఏమంటారు కాదా? మళ్ళీ ఇక సేమ్ కలర్ వచ్చింది అనుకోకుండా అన్ని ర్యాండమ్గా పెట్టుకున్నా. మస్తు రాత్రి అవుతుంది, నిద్ర వస్తుంది, అందుకని చెప్పేసి ఇగో ఇట్లా పెట్టేసుకున్నా. అన్ని కలర్లు కలిపి మ్యాచింగ్ అయితే పెట్టుకోలేదు, అందుకని చెప్పేసి ఎట్లా అట్లా చూపించేస్తే ఇవాళ. ఓకేనా? బాగుంది కలర్ కాంబినేషన్, మంచిగా మ్యాచ్ అయింది బ్లౌజు. చిన్న చిన్న పూలు ఉన్నాయి. అరే చిన్నగా ఉన్న మంచిగా ఉంది, బ్లౌజ్ పీస్ పెద్దగా ఉన్న మంచిగా ఉంది. ఇవాళ ఏందో కానీ ఏది చూసినా గమ్మత్తు కొడుతుంది అనుకో. ఎందుకంటారా, బ్లౌజ్ పీసులు భలే సెట్ అయినాయి అబ్బా. నేను కష్టపడ్డా, కానీ ఇప్పుడు ఒకటండి, నేను కష్టపడ్డా, నేను అది లేదు అని చెప్పను, అబద్ధమాను, కష్టపడ్డా. కానీ అది తీసుకున్న వాళ్ళు, అది వేసుకున్న వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసినాక ఆ కష్టం అనేది నాకు అనిపిస్తుందా? అరే ఎంత మంచిగా అది వేసుకొని ఒక ఫోటో పెట్టిననుకో ఎంత ఖుషి పడతా చెప్పుండ్రి, మస్తు ఖుషి పడతా. అందుకని చెప్పేసి ఈ కష్టం ఎప్పుడు ఉండేది, బాధలు ఎప్పుడు ఉండేవి, మనిషి నాకు రాకుండా ఉంటాయా కాకుండా ఉంటాయా, అవసరం ఉన్నప్పుడు పని చేసుకోవాలి గంతే. ఇగో ఇది ఇంకొకటి బెల్లం కలర్ పెట్టిన, దీనిలో బ్లూ కలర్ మ్యాచ్ అయింది, దీనికి అసలు ఏమే కలర్ మ్యాచ్ కాలేదు, ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. ఇగో ఇది ఒక్కటి జరంత ముద్దుగా అనిపించింది, అందుకే పెట్టినుల్లా, ఏమనుకోకుండ్రి. ఇగో గిట్లుంది. ఇక నేను మాట్లాడే లాంగ్వేజ్ అయితే అందరికీ నచ్చుతుందంట, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇక వాళ్ళకి నచ్చి చేస్తున్నా, మరి నేను అనుకుంటాను చేస్తున్నా, నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఒక అయితే నువ్వు సినిమాలలో సీరియల్లో యాక్ట్ చేస్తావా, చాలా అంత అట్లా మాట్లాడుతున్నావు అంత ఫాస్ట్గా కానీ అట్లా కానీ అన్నారు. ఇక మనకు బ్యాక్గ్రౌండ్లో ఏం లేవుల్లా, ఇవే ఇంత చేసుకున్నామా, తిన్నామా, 4 బట్టలు తెచ్చుకున్నామా, ఆన్లైన్లో చూపించుకున్నామా, అమ్ముకున్నామా, ప్యాక్ చేసినాక అంతే, ఇంకేం లేదు అంతకు మించి. ఇది ఒకటి పెద్ద ఫ్లవర్ వచ్చింది, ముద్దు కలిసింది, ముద్దు కంటే ముద్దు కలిసింది. ఎక్కడ కలిసింది అక్క? అరే చెల్లె చూడు, ఇదొకటి గింత ముద్దు కలిపిన మళ్ళా అక్క కలిపితే ఎట్లుండాలి? సూపర్ అక్క. చూడండి ఇదొకటి, ఇంకా చాలా ఉన్నాయి, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తున్నా. ఇక ఇంతకంటే క్లియర్ కావాలంటే మీరు మా స్టేటస్ చూడండి. స్టేటస్లో అన్నీ పెట్టేసిన. పొద్దున్న లేచినామా, ఇంత మొహం కడుక్కున్నామా, స్నానం చేసినామా, చాయ్ తాగినామా, కూర్చున్నామా, బుకింగ్ స్టార్ట్ చేసినామా. ఇక మనకేముంది, ఇక ఇదే పొద్దున్న లేచినామా, కూర్చున్నామా. ఎట్లుంది అబ్బా? జరంత మంచిగా అనిపిస్తుంది, జరంత మంచిగా అనిపిస్తలేదు. అక్క చెల్లి కన్నిటికీ కాంట్రాస్ట్ పెట్టిన. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. అంతా నా సొంతలో ఉంటారా, నీ అసొంటోళ్ళు ఉంటారా, అంతా వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరికీ నచ్చేలాగా ఉండాలంటే అదొకటి పెట్టాలి. అందుకే పెట్టిన ఇట్లా జరంత మంచిగా గుర్తుందని చూసినా. ఇంకా మస్తు చూసినాకో గుట్టలాగా పోసుకున్నా. ఏం చేయాలి, అందులో ఒక్కటి కలిస్తొట్టవ్వా. అబ్బో ఏం బ్లౌజ్లో ఏమో, ఏం సెట్ చేస్తో ఏమో, ఒక్కడి కూడా కలిస్తే లేనే లేదు. నేను అప్పుడు బాధపడ్డిగా, అయ్యో నా దగ్గర గిన్ని బ్లౌజ్ పీసెస్ ఉండగా నాకే కలుస్తలేదు, ఈ ఒక్క చీర తీసుకోకపోతే వాళ్ళు ఏడగొంటారు. ఇక నేను ఇవాళ ఒకరోజు బిజినెస్ బంద్ చేసుకొని సెట్ చేసి ఇద్దాంలే జరంతా అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ ఓటు కొట్టుకొని చేసిన. ఏం చేయాలి మరి? చూస్తేనేమో పాపం అనిపించబట్టి, టైం ఏమో లేకపోయా, అందరేమో బ్లౌజులు అడగబట్టి. ఇక మరి నా గోసే వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పుకోండి, మీరన్నా అర్థం చేసుకుంటే ఒక లైక్ చేయండి, కొనకండి, లైక్ చేయండి గంతే. నా దగ్గర ఉంటాయా ఉన్నుల్లా, గింత కళ్ళు మూసుకొని పోవు. గింత మంచి చీరలు, గింత మంచి ట్రెండింగు, గింత మంచి ప్రైజ్ అన్నాక కళ్ళు మూసుకొని పోవా?
వీటి కోసం గోసవాడ రందివాడ అస్సలు నాకు లేనే లేదు నా జిందగీలో. అది కళ్ళు మూసుకొని అమ్ముతా. గింత మంచి సెట్ చేసి గింత తక్కువ ధరలకు ఇచ్చినాక ఎవరు కొనకుండా ఉంటారు? దీనికి ఒక కట్ వర్క్ లేసేసుకొని సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేయాలి కదా, మళ్ళీ తక్కువ రేట్లో దొరకాలి కదా, ట్రెండ్ను ఫాలో అవ్వాలి, ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్కు తగ్గట్టు మనం ప్రోడక్ట్ తేవాలి, తక్కువ ధరలు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండే ధరలు మీ శ్రీలక్ష్మి బొటిక్లో. మరి ఏమంటారు? నేను మాట్లాడింది నిజమా అబద్ధమా? యోగి అయిపోయింది, ఇంకా 2-3 ఉన్నాయి, ఇవి చూపించేస్తా. ఇటు నా చుట్టూ ఏడ పెట్టుకుందామన్నా జాగలేదు అబ్బా, ఇంత కూడా జాగలేదు. అన్ని ఒకటి మీద ఒకటి కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ బ్లౌజులు మారినాయి అనుకోండి నా తాట తీస్తారు. ఇగో నువ్వు వీడియోలో ఒకటి చూపించినా మళ్ళీ ఇంకొకటి ఇచ్చినామంటారు. అది కూడా నిజమేనులా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. అన్ని లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటాయి. కెమెరాలో కనిపించిన టీజ్ అయితే ఉండదు. చిన్నగా డార్క్ కలరో లైట్ కలరో కొంచెం అక్కడిక్కడ, ఎందుకంటే ఇవంతా షైనీ ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. మళ్ళీ మార్చిచ్చిందని తిట్టకుండా ముందే జాగ్రత్త చెప్తున్నానులా. ఇది ఎట్లుంది? మంచిగా ఉందా? అది లైట్ ఇది లైట్ డార్క్ మంచిగా ఉందక్క. ఇంకొకటి చూద్దాం మరి. అయ్యో ఏందక్క పింకుల మీద పడ్డావు ప్రాణం అంతా. అయ్యో చెల్లే, పింకుకు లేసేస్తే ఎంత ముద్దుగుందో నాకు తెలుసు. నా స్టేటస్ చూడు ఒక్కసారి. అయ్యో పింకులు అన్నీ ఎందుకు తెప్పించినవి ఎక్కువ అని చెప్పి ఒక్క క్వశ్చన్ కూడా చెయ్యవు. ఎందుకంటే నా సొంతలు ఇంకెంతమంది ఉన్నారో అందరికీ సరిపోవాలని అక్క తెప్పించింది అనుకుంటావు, కానీ ఎందుకు తెచ్చిందని అసలే క్వశ్చన్ చేయవు. అది చెయ్యకుండా ఉండాలంటే ఒక్కసారి నా స్టేటస్ చూడాల్సిందే. నుల్లా అందరు నా స్టేటస్ చూడండి. స్టేటస్ చూసినాక అప్పుడు అడగండి నన్ను, ఎక్కువ తెప్పించినా తక్కువ తెప్పించినా, మంచిగా ఉందా మంచిగా లేదా అన్నీ. ఇది ఎట్లుంది? ఇది అబ్బో ఇవన్నీ జారిపోతున్నాయి. బ్లౌజులు మారినాయి అనుకో, ఇక నా పని అయిపోతుంది. ఇక బయటకు వస్తే చల్లగా చలి పెడుతుంది. ఈ ధర డార్క్ గ్రీన్ కలర్, కానీ ఇది ఎట్లా కనిపిస్తుంది తెలుసా మీకు? పికాక్ బ్లూ కలర్ కనిపిస్తుంది. అబ్బా అస్సలు కాదండి, పాచి గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్, నన్ను నమ్ముండ్రి. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది, దీనిలో గ్రీన్ కనిపిస్తుంది. ఇందులోనే కొంచెం డార్క్, కానీ ఇదేమో పికాక్ బ్లూ కనిపిస్తుంది, ఇదేమో గ్రీన్ కనిపిస్తుంది. గ్రీన్ కలుస్తుందని నేను మ్యాచ్ చేసి పెట్టిండులా. కానీ కెమెరాలోకి ఇట్లా కనిపిస్తుంది అస్సలు ఎరకలే నాకు, అస్సలు ఎరకలే. మంచిగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఇది కొంచెం డార్క్ కనిపిస్తుంది, అస్సలు డార్క్ లేదు, అంత డార్క్ అయితే లేదు. అయ్యో ఏందక్క నువ్వు గది పంపితే గిది పంపినావు మళ్ళా అని చెప్పేసి అనుకుండ్రి. ఇక నా దగ్గర అది గిది పంపినా గంతే. నేను ఎందుకు మారుస్తా చెప్పండి? గ్రీన్ కలర్ ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, ఇంకా బయట ఇంకా గ్రీన్ కలర్ ఉంది, ఎగ్జాక్ట్లీ గ్రీన్ కలర్, పాచి గ్రీన్, డార్క్ గ్రీన్. కానీ గ్రీన్ మీరు కెమెరాలో కనిపిస్తుంది, మోసపోకుండా. ఎందుకంటే కెమెరాలో ఉన్నది మొత్తం మనకు దాన్ని ఏమంటారు, అది పికాక్ బ్లూ లాగా ఏదో లాగా కనిపిస్తుంది, కాదండి. ఇది ఇంకొకటి లైట్ పిస్తా గ్రీన్, ఇది కొంచెము షైన్ ఉంది, అక్కడనేమో డల్గా కనిపిస్తుంది, ఇక్కడ మంచి షైన్ ఉంది, కొంచెం లైట్ డార్క్ డిఫరెన్స్ ఉంది అంతే. ఇది ఇక పొద్దున్న లేచినాకనే మొదలు పెడతా బుకింగ్స్. మళ్ళీ ఎవరికేం కావాలో చెప్పుండ్రి, మళ్ళీ రేపు వీడియో మళ్ళీ అదే చేస్తా. ఇది ఇవాళ చాలామంది అడిగిండ్రు, అక్క సెలబ్రిటీ బ్రాసుకు బ్లౌజ్ సెట్ చేసి పెట్టక్క అని. ఏం చేస్తాం మళ్ళీ మాట్లాడాలి కదా. ఇది ఇంకొకటి, ఇది బ్లౌజ్ పీస్ చూడుండుల్లా ఎంత డిజైనర్గా ఉందో, ఎంత బాగుందో. కొనుక్కరండి మీరు ఒకటి, ఇట్లా కొనుక్కరండి. ఎంత కొనుక్కొస్తారు? 150, 200, 250. అబ్బా మీ చాయిస్కే వదిలిస్తున్నా. ఒక్కసారి ఒక ఫోటో తీసుకోండి, అన్ని బ్లౌజులు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎంతకు ఇస్తారో అడగండి. అడిగినాకనే మన దగ్గర పనికి వస్తుందంటే కొనండి, పనికి రాకపోతే అసలు కొనకండి. ఇంట్లో వాళ్ళు తిడతారంటే అసలు కొనకండి, కన్ఫర్మ్ క్యాన్సిల్ అయితే చెయ్యొద్దు. ఇగో ఇది ఒకటి ఎట్లుంది, మస్తు కలిపిన ఒక దీనికి అయితే డిజైనర్ లుక్ వచ్చింది. అక్క ఇది మంచిగా ఉంది, నాకు పక్కకు పెట్టవా? ఇక ఎవరైనా పక్కకు పెట్టుకోండి, ఎవరైనా తీసుకోండి. ఆన్లైన్ అండి, ఇటు బుక్ చేయాలి, డబ్బులు వేయాలి గంతే. మన అక్క గింత కష్టపడ్డప్పుడు టైంపాస్ పనులు చేయనప్పుడు ఎందుకు ఊకుంటుందా చెప్పుండ్రి జరంత మీరే. అమ్మయ్య ఇంకా పింకులు 2 ఉన్నాయండి బాబోయ్. పింకు తెప్పించేటప్పుడు ఏమో పింకు మీదనే ఉన్న నా మనసు అంతా బెండలు తెప్పించిన. ఇక తెప్పించినాకనేమో గిట్లా అనిపిస్తుంది. ఏం చెప్తాం ఇక అన్ని ఆడోళ్ళ కోసం ఏం చెప్తాను చెప్పండి. ఇక ఒక అక్క గిది ఎందుకు పెట్టినామని క్వశ్చన్ చేయకుండా ఏం చేయాలి చెల్లి, అన్నిటికీ అన్ని పెట్టిన. మిగిలింది దీనికి పెడదామంటే దొరుకుతొట్టు. మళ్ళీ ఏం చేసిన, ఈ చీర తీసుకున్న వాళ్ళకు ఇది పనికొస్తుంది ఏ జాకెట్లకైనా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన కదంటే, ఈ బ్లాక్ కలర్ ఉంది, చిక్ జాగ్ ఇక్కత డిజైన్ ఉంది, ప్యాటర్న్ ఉంది, సూపర్గా ఉంది. దీంతో పాటు 10 చీరలకు కలుస్తుంది. దేనికైనా గుట్టించుకుంటే ఒకటి గుట్టించుకుంటే 10కి మన పనికి వస్తుందంటే ఎవరికైనా రూపాయలు మిగిలితే సంతోషమే కదా మిడిల్ క్లాస్ వాళ్ళకు. ఇగో అందుకే గట్లు అనుకొని పెట్టినా. మళ్ళీ గిదేం మ్యాచింగ్ షీ అవ్వ అనుకుంటే ఎందుకా. ఇక చూడండి మొత్తం ఇది జరీ లైన్స్, ఇగో 0 సైజ్ చెమ్కి, ఇది బాందిని డిజైన్, ఇక్కడ కూడా మనకు ఇక్కత్ ప్యాటర్న్.
బ్లౌజ్ పీస్కి ఎంత మంచిగా ఉంటుంది. ఇగో ఇది ఉంచుకొని చేతులు వేసుకొని కుట్టించుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. 4 చీరలకు వస్తుంది. ఇగో గిన్నెకి కూడా వస్తుంది. మళ్ళీ ఎందుకంటారా, అయ్యో మగ్గం వర్క్ బ్లౌజులు, అద్దాల బ్లౌజులు, కంప్యూటర్ వర్క్ బ్లౌజులు గిట్లనే వేసి 1500 కోటి అమ్ముతున్నారు. మనం మనం దీనికి బ్లౌజ్ సెట్ చేసి ఇచ్చినాం. ఎంత ముద్దుగుంది. చెమ్కి లేదా, దారం కుట్టింది లేదా, థ్రెడ్ వర్క్ లేదా దీనిలా. అయ్యో గట్లంటారు ఏందుల్లా, గింత మంచి చూపించినాక కూడా. ఇక మరి చూడండి, ఇక గిరికి చేతులకు వేసుకుంటే ఎంత ముద్దు కనిపిస్తుంది. 4ంటికి వస్తుంది. 4ంటికి వస్తుంది. అందుకే ఇక దీనికి ఒకదానికి ఇట్లా సెట్ చేసిన. ఇది ఎవరికైనా పనికొస్తుంది ఫ్యూచర్లో 4 చీరలకు అన్నట్టు ఆలోచించిన. నేను ఆలోచన తప్పంటారా? అబ్బా గట్లా మూతి పెట్టకుండ్రి. తప్పంటారా చెప్పుండ్రి. తప్పంటే డిస్లైక్ చేయండి, అక్క కరెక్ట్ అంటే లైక్ చేయండి కదా. గంతే అక్క, నువ్వు చెప్పిందే చేస్తాం. ఇక చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే అక్క, మాకు మళ్ళీ 10 చీరలకు వస్తుంది. బ్లౌజ్ బట్టం అంత మంచిగా ఉంది, గంత మంచిది, గంత ధరది ఇక్కడికి ఎందుకు వదిలిపెట్టుకుంటాం అక్క, అది రేపు నేను కొనుక్కుంటా చూడు. నువ్వు ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయి, చెయ్యగానే నేను బుకింగ్ పెట్టుకుంటా అక్క. దానికి ఎవరికి ఇయ్యకు, జరంత పక్కన పెట్టు. బ్లూ కలర్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్ ఉంది. కలిసిందులో ఎక్కడ కలిసింది అనుకోండి. ఈ పువ్వు చూడండి, ఈ పువ్వు చూడండి, ఇంతకంటే మంచిగా అంటే వా ఎక్కడ కనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళి తేవాలి. కుప్ప కుప్ప పోసుకుంటేనే 200 బ్లౌజ్ పీస్లకే 2000 పీసులు పోసుకుంటేనే దానికి ఏరలేక ఏకలేక పీకలేక చచ్చిపోయినా. ఇంతకంటే మంచిగా చేసి నా వల్ల కదా ఈ బాబోయ్. ఎందుక మొత్తం ఇంట్లో వాళ్ళు తిండి పెట్టమంటే కూడా కొంచెం ఆగి, ఇంకా 4 చీరలే ఉన్నాయి, అయిపోయినాయి కాస్త. ఏమైంది అయిపోయిందని చెప్పానంటే ఒక్క 5 నిమిషాలు ఆగు అయిపోయింది వస్తున్నా. గిప్పటిదాకా రాత్రి 1 గంట వరకు బ్లౌజులు సెట్ చేసిన. ఇంతకంటే ఎక్కే వాళ్ళు చేస్తారు చెప్పులా. ఇదొకటి. దీనికి బ్లౌజ్ ఇట్లా పెట్టిన, బ్లౌజ్ ఇచ్చిపోయింది, ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇది ఏమనండి, కొన్ని బ్లౌజ్ పీస్లు ఎక్కువ పెట్టినకున్నా కానీ దేనికి మ్యాచ్ చేయాలో కూడా అర్థమవుతలేదు ఈ టెన్షన్లో. అక్కడ కూర్చున్నప్పుడైతే ప్రశాంతంగా అన్ని ముందట పెట్టుకొని చేస్తాం కనుక అప్పుడు అర్థమవుతుంది. దీనికి ఇట్లా మస్తుంది బ్లౌజ్ పీస్ కూడా మంచిగా కలిసింది. అసలు దాని డౌటే లేదుంటా, అస్సలు డౌట్ లేదు. ఇలా మంచిగా ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు నచ్చిందా అక్క? లైట్ పిస్తా గ్రీన్ ఉంది, బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది. అవును అక్క, నచ్చింది, మాకు కూడా బాగుంది కదా. మరి ఇంకెందుకు. ఇగో నేను ఏం చెప్పినా, చీరలు 4 ఉన్నాయని, ఒకటే పింక్ చూపించిందని, ఒకటే బ్లూ చూపించిందని వెనక్కి వెళ్ళిపోయి అక్కడికే వీడియో ఆపేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దేనికోసం? చీరలు ఏముంది, ఎవరైనా దగ్గరైనా ఉంటుంది. బ్లౌజ్ల కోసం నేను చెప్పేది, బ్లౌజ్ల కోసం. దీనికి పెట్టినా దీనికి పెట్టినా తెలుస్తలేదు, గట్లుంది. ఎందుకంటే 2 చీరలు పెట్టుకున్నా ఒక బ్లౌజ్ జారిపోయి కింద పడ్డది. ఇక దేనికి ఒకదానికి చూపించాలి కదా. ఇక ఇది దీనికి చూపిస్తున్నా. మంచిగా ఉందా? మంచిగా ఉంది అక్క, సెల్ఫ్ డిజైన్ ఉంది, సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. నేను రేపు లైక్ ఇస్తా అక్క, నీ వీడియోకి మంచిగా లైక్ ఇస్తా చూడు. ఇది ఇక ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా చూపిస్తా ఫ్లవర్స్. ఇక ఇట్లుందండి, మంచిగా ఉంది, ముద్దుగుంది. ఇది అయిపోయాక పెసరు పచ్చ ఉన్న గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇవన్నీ నేను క్యారీ చేసుడు, పక్కన పెట్టుడు, బుకింగ్ తీసుకుని కోసనే ఉంది. ఒక బ్లౌజులు సెట్ చేయగానే అయిపోయింది. ఆడబెడితే జర్ర జారిపోతున్నాయి. ఒక్కదాని బ్లౌజ్ ఒకదానికి అయిందనుకో, ఇక నాది చూడు, ఇక వామ్మో అయిపోతుంది నాది. ఇదిగోండి, ఇది ఇంకా కొంచెం ఓపెన్ అయిందని ఇట్లా చూపిస్తున్నా. చాలా డిజైనర్ ఫ్లవర్ ఉంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అదిరిపోయే లుక్లో ఉంది. ఎక్కడ పోదాం ఇంకా శ్రీలక్ష్మి బొటిక్ ఛానల్ అంటే ఒక్కసారి చూద్దాం, మంచిగా ఇస్తుందట అక్క. ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, కొన్ని రోజులు వీడియోలు ఫాలో అయిదాం. క్లాత్ మంచిగా ఉంది, రేటు మంచిగా ఉందంటే కంటిన్యూ చేద్దాం. లేకపోతే ఏముంది, డిస్లైక్ చేస్తే అయిపోయాక అంతే, ఏముందల్లా అని చెప్పేసి అనుకోండి. అందుకని చూడండి, నచ్చితేనే కొనుండ్రి. అస్సలు నేను బలవంతం చెయ్యి, అయిపోతుంది కొనుండి అని. ఎందుక ఇగో నువ్వు ఊరికి చూడొద్దు, గవి కొనడద్దు, సప్పడేక ఇంట్లో కూర్చో అంటారు మొగోళ్ళు. ఏం చేస్తాం, ఎంత చేసినా కానీ ఆడవాళ్ళ బతుకులు గట్లనే ఉంటాయండి. మొగోళ్ళ దగ్గర లేని నాడు అందరికీ విలువ తెలుస్తుందండి. ఆడవాళ్ళు లేని వాళ్ళకు లేనప్పుడు అందరికీ విలువ తెలుస్తుంది. ఎంత పొద్దున్న లేచి కాఫీ ఇచ్చినామా, టీ పెట్టినామా, ఇంట్లో అన్నీ చూసుకున్నామా, ప్రతి అడుగున వాళ్ళకి సహాయం చేసినామా, అన్నీ. ఇప్పుడు అందుకని నేను ఒకటి చెప్తానండి, మీ అమ్మాయి ఉందనుకోండి, పెళ్లి చేసేటప్పుడు ఆస్తుందా అందగాడా అని చూడకండి. అమ్మాయిని అర్థం చేసుకుంటాడా, ప్రేమగా చూస్తాడా అని అది మాత్రమే చూడండి. ఆస్తి అందం 2 మనం పొంగ తీసుకపోము. మన అమ్మాయి సంతోషంగా ఉండదు వాటితోటి. ఎలా ఉంటుంది సంతోషంగా? అమ్మాయిని అర్థం చేసుకునే మనసున్న అబ్బాయి వస్తేనే అమ్మాయి సంతోషంగా ఉంటుంది. ఆస్తి కంటే ఇంపార్టెంట్, అందం కంటే ఇంపార్టెంట్ అమ్మాయిని అర్థం చేసుకునే అబ్బాయి రావడమే. అందుకని మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంత ఆస్తుంది అని కాకుండా, మా పిల్లని వీడు అర్థం చేసుకుంటాడా లేదా, వచ్చిన పిల్లడని మాత్రమే ఆలోచించండి. అట్లనే చేసుకోండి, మీ అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది.
బాగా పైసలున్నోళ్ళకి ఇచ్చినా, బాగా పైసలున్నోళ్ళని చేసుకున్నా కానీ వణికి ఉండాలి, గజగజ వణికి ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఎందుకండి ఉన్నది ఒకే ఒక్క జిందగీ. సాదా సీదా నచ్చినట్టు బతికేసేయండి అంతే. అందుకని నేను వితౌట్ డోరీ చేసుకున్నానండి. నా కొడుకు రూపాయి కట్నం తీసుకోకుండా అన్నీ నేను పెట్టుకొని చేసుకున్నా. అంతేనండి. అమ్మాయిని మనం ఎక్కడికన్నా ఇచ్చినప్పుడు కూడా అమ్మాయి సంతోషంగా ఉండాలి. మన దగ్గరికి వచ్చిన అమ్మాయి కూడా సంతోషంగా ఉండాలి. అంటే అమ్మను వదిలిపోతున్నా అని కాకుండా ఒక అమ్మ దగ్గర నుంచి ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్లో ఉండాలి. సో మనము అయ్యో మా అత్త నన్ను అట్లన్నది, మా అత్తయ్య నన్ను ఇట్లా అన్నది, నా కోడలని అట్లా అంటే ఎందుకు వచ్చిందండి? ఉన్నది ఒక్క జిందగీ. మంచి చెడు పొంగ తీసుకపోతామా, రంగ తీసుకొచ్చినామా? ఇది మంచిగా ఉంది, ఒకటే కలర్ ఉంది, ఒకటే పీస్ ఉంది, పెసర పచ్చ. ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే కలర్. ఇక పెసర పచ్చ అనుకుంటారో, రామ గ్రీన్ అనుకుంటారో, బాటిల్ గ్రీన్ అనుకుంటారో, చాయిస్ ఈజ్ యువర్స్. ఇదే కలర్. మెహందీ గ్రీనా? అబ్బా అక్క మేము ఏదో ఒకటి అనుకుంటాం కానీ దెబ్బ దెబ్బ చూపించు. మాది ఇంటర్నెట్ అయిపోతుంది. నువ్వు గంట సేపు వీడియో పెడితే ఆ గంట సేపు వీడియో చూడాలంటే మా ఇంటర్నెట్ అయిపోతే ఎట్లక్క మరి చెప్పు. వన్ మోర్ సారీ. ఇది పెట్టుకున్నా కానీ ఇచ్చిపోయిందిలా. ఇదొకటి. ఇగో ఇది నాకు నచ్చలేదు. ఇది ఒకటి కూడా పెట్టుకున్నా. దేనికి ఎట్టున్నా కూడా ఒక 2-3 పీసులు పెట్టుకుని ఇట్లా నేను. ఇదొకటి. ఇదేమో అంత ఎక్కుతలేదు నాకు. నాకే ఎక్కనప్పుడు నేను మీకు ఇవ్వనండి. అయ్యో రామ. పువ్వు లోపలికి ఉండే ఒక శతం అర్థ పెట్టుకోరాదే. ఏం చేద్దాం చూడు గోస. గిది ఇది కలిసింది కదా. అబ్బా ఏ అక్క తృప్తి పడ్డావు. మంచిగా ఉంది. ఇచ్చేది ఇదే పెట్టిగా దీనికి. మంచిగా ఉంది దానిలా. మంచిగా ఉంది అక్క. ఇక కొన్ని ఉన్నాయి దెబ్బ దెబ్బ చూపించేద్దాం. మస్తు పనులు ఉన్నాయి, బోల్డ్ అని పనులు ఉన్నాయి ఇంట్లో. అరే పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. ఒకదాని బ్లౌజ్లో ఒకదాని కలిస్తే అయిపోతుంది. ఇంకా మస్తున్నాయి చూపించేటి. గ్రీన్ కలర్, మంచి డార్క్ గ్రీన్. సూపర్గా షైన్ అవుతుంది. మస్తు మెరుస్తుంది అబ్బా. మస్తు అంటే మస్తు మెరుస్తుంది. ఇక దీని పువ్వు వేడిపోయిందో ఏమో. ఏడ చూపించాలి. ఇక గీడ గొంతంతా కొనకుంది. నేను మడత పెట్టుకున్నా కానీ పోయింది. ఇక గిది ఉంది కదా, దీనికోసమే దీనికి ఎట్టిన. ఇక అమ్మ అట్లనే ఇట్లా జర చిప్పలు పడితే కొద్దిగా చూపించడానికి ట్రై చేసిన. ఇంకొక పువ్వు ఉంది కానీ అది వెనక్కుంది. ఇట్లుంది. ఏడబెట్టాలి చూడు. అన్నీ నా చుట్టూ చీరలే ఉన్నాయి. నేను కట్టుకున్న చీర కావాలంటే చూడండి 360 రూపాయలే. డోలా సిల్క్ అండి. మంచి ట్రెండీ కలెక్షన్. ఇక నచ్చిందా నచ్చలేదా చూడండి. నచ్చితే కొనుండ్రి. గంతే. మస్తు కలిసినావు అక్క. ఇది కూడా మస్తు కలిపినావు. మంచిగా ఉంది. తొందరగా జరంత పక్కన పెట్టి ఇక దెబ్బ దెబ్బ చూపించు. నువ్వు దెబ్బ దెబ్బ చూపిస్తే మేము మళ్ళీ ఎందుకంటే మా వాళ్ళు ఇంట్లో ఏమంటారు, మొన్ననే వేసిన మొబైల్ డేటా అయిపోయింది, అప్పుడే ఏం చేసుకుంటున్నావు, అసలు ఎందుకు చూస్తున్నావు అవన్నీ, నీకేం అవసరం అంటారు. ఇక అందుకని నేను కూడా కదా అర్థం చేసుకొని ఇక ఇదైతే ఒకటే ఒక చీర ఉంది. లేదు రాదు. ఓన్లీ 1 శారీ అవైలబుల్. ఎంత బాగుంది తెలుసా. బ్లౌజ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అయ్యో దీన్ని లేసేది ఇది చూసినా గిట్లా మర్చిపోతుంది అన్ని. ఏం మనిషి ఏమో. ఇగో లేసు ఇట్లా లేస్ తీసుకుంటే 600 రూపాయలండి. శారీ బ్లౌజ్ లేస్ 600. ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ 280. మస్తు కలిసిందబ్బా. ఏమన్నా ఉంటుందన్న బూతో నా భవిష్యత్తు. సూపర్గా ఉంటుంది. ఈ శారీ ఉన్న బ్లౌజ్ కట్టుకుంటే సెలబ్రిటీలు అయిపోవడం. ఇంకెందుకు ఆలస్యం చెప్పు. అబ్బబ్బబ్బబ్బ ఎంత మంచిగా. గొన్నెని లేస్తుంటే తెచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మ్యాచ్ అయితే దానికన్నా చూపిద్దాం. ముత్తగా ఏం చేసుకుంటాం పక్కకు పెట్టుకోవాలని. ఇక మీరు ఇది పెట్టుకుంటే 600. అది తీసుకుంటే 280. ఇక మీకు ఎరికైనా ముచ్చట్నే. ఇక లేస్లు ఏమున్నాయి కానీ చూపిస్తాం. మళ్ళీ లైవ్ అయిపోతుంది, వీడియో అయిపోతుంది, నేను వెనకాలకి వెళ్ళి బాధపడతా. ఇక ఇప్పుడు గ్రీన్ శారీ చూపించిన గ్రీన్ లేస్ చూపించలేదు. గిట్లుంటుంది నా కథ. ఇదిగోండి 330. దిస్ ఈజ్ బ్లాక్ కలర్. 330. 330 రూపాయలు మాత్రమే. ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా అంటే కూడా కొనుక్కొచ్చుకోండి. అక్కడ ఎందుకు కనుక్కోండి. అక్క 10 రూపాయల బేరం అండి. ఇక ఇట్లా ఎవరికైనా కావాలంటే దీనికి తీసుకోవచ్చు. ఇది ఒకసారి చూపించేస్తా. బ్లాక్ది కూడా ఒకసారి మళ్ళీ చీరకు పెట్టి చూపిస్తా. బ్లాక్ దానికి ఇంకొక బ్లౌజ్ కూడా నేను ఎక్స్ట్రా సెట్ చేసుకున్నా. యాక్చువల్గా దీనికి కూడా చేసుకున్నా.
ఇది కూడా మనకు ఇట్లా 600 సెట్ తీసుకోవచ్చు. భలే కలిసిందబ్బా. దీనికోసమే బజార్కి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళ ఇది మ్యాచింగ్ తీసుకుపోయి తెచ్చుకున్నంత మంచిగా కలిసింది. 600 మనకు లేస్ ఒకటి కావాలనుకుంటే 330. ఓన్లీ శారీ బ్లౌజ్ అయితే 280. మీకు తెలిసిందే. ఇంతకుముందు ఇది 300 ఉండే, ఇప్పుడే 280 చేసేసిన. ఎందుకంటే ఒకరోజు నాకు చాలా బిజినెస్ అయింది, ఆ రోజు చేసిన అంటే అదే కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తాం ఇక, ఓ దానిలో వస్తుందో రూపాయి, ఓ దానిలో పోతుంది. బిజినెస్ అన్నాక తప్పుతుందా చెప్పుని మనకు, అస్సలు తప్పదక్క. ఇక నువ్వు ఎందుకు రంది పడతావు కానీ కొద్దిగా జరంతా చూపించు. సరే తీ అక్క, మేము లేమో, మేము కొనుక్కోమో, నువ్వు ఎందుకు రంది పడతావు. ఇగో ఇది ఇంకొకటి సెలబ్రిటీ బ్రాసో వీడియో అందరు చూసి ఒక్క లైక్ ఇయ్యండ్రులా. మస్తు కష్టపడి పెట్టిన అవన్నీ ఇమేజెస్ తీసుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదండి. ఇగో ఇది చూడండి ఎట్లుందో. నా స్టేటస్ చూడండి, స్టేటస్లో తెలుస్తుందంతా ఎన్ని పెట్టినో. మళ్ళీ అవి నాట్ ఫర్ సేల్ ఓన్లీ రిఫరెన్స్ పిక్ అని పెట్టినా, అది పెట్టినా కానీ చాలామంది మెసేజ్ చేస్తారు, అక్క ఇది ఎంత ఉందా, ఇది అవైలబుల్, అమ్మేది కాదు అని చెప్పినాక ఎంత అని అడుగుతారు. అమ్మేది కానప్పుడు ప్రైస్ ఎందుకు చెప్తారండి. ఇక ఇట్లుంటాయి కొంతమంది మాటలు. ఏం చేస్తాం, అదో 1000 మెసేజ్లు మిగిలిపోతాయి, వచ్చేస్తాయి. ఏంటంటే ఒక్కోసారి కస్టమర్ హ్యాపీ కస్టమర్ ఏదైనా డ్రెస్లు వేసుకొని పెట్టినా, ఏదైనా పెట్టినా కానీ అసలు స్టేటస్ అప్డేట్ చేద్దామంటే ఫుల్ భయం. అమ్మో మళ్ళీ ఇప్పుడు స్టేటస్ పెట్టినానుకో, అయ్యో ఇది ఇచ్చిపోయింది, జరంత ఇచ్చిపోయింది, గిట్లనే చూపిస్తా. స్టేటస్ పెట్టినాక మళ్ళీ 2-3 వేల మెసేజ్లు వస్తాయి. ఎంత హ్యాపీనెస్ ఉన్నా కానీ అసలు స్టేటస్ పెట్టడానికి కూడా నేను భయపడతా. మళ్ళీ ఇప్పుడు పెరిగిపోతాయి. ఇప్పటికే మెసేజ్లు భలే ఉందబ్బా. ఆ లీఫ్ ఏంది, ఆ కలర్ కాంబినేషన్ ఏంది, ఏమన్నా కుదిరిందా. గుడ్ గుడ్ గుడ్, షబాష్ మస్తు కలిపినాం. అందరికీ నచ్చుతుంది. యూతా అదే వదిలిపెడతారు యూత్, ఇంత మంచి ట్రెండీ కలెక్షన్. మరి జాబ్ హోల్డర్సా, వాళ్ళేం తగ్గిండ్రా. మరి నాలాంటి వాళ్ళ నాకు కూడా కావాలి, నాకెందుకు వద్దు, అందరికీ కావాలి. అందుకని అందరికీ గట్ల మంచిగా ఉంది, ఇచ్చిపోయింది. ఇది నేను వెనుక సిరి ఇవన్నీ మళ్ళీ మడత పెట్టుకోవాలి తెలుసా. అట్టిగానే అవుతుంది అనుకుంటున్నారా. అబ్బో ఏది వట్టికి కాదు నోళ్ళు. ఇది ఇంకొకటి, ఇది కూడా మళ్ళీ బ్లౌజ్ చూపించాలి ఫస్ట్, లేకపోతే చీర చూపించి నేను పెట్టినాక బ్లౌజ్ చూపిస్తాను. రెండు క్యారీ చేసి నా వల్ల కాదు, ఎందుకంటే ఇక్కడ భుజం మీదకి వెళ్ళి జారిపోతుంది. అట్లా ఎట్లయితే చెప్పండి. ఈ బ్లౌజ్ ఏముంది, ఉత్తగానే ఉందా. అయ్యో ఎంత మాంటి అక్క. ఇది చూడు, చూసినాక నీకు ఈ బ్లౌజ్ గురించి చెప్తా, చూపిస్తా. కలిసిందిలే, కలిసిందక్క, మంచి ముద్దుగానే ఉంది, ముద్దుగానే ఉంది. చూడు ఒకసారి కొద్దిగా జూమ్లోకి వెళ్ళి చూపిస్తా. ఇది చీర బ్లౌజ్. ఇది తీసుకున్న వాళ్ళు అసలు వదిలిపెట్టారని నాకు తెలుసు. చూసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు అసలు వదిలిపెట్టారు. ఏం కనిపిస్తుంది అక్క దానిలో. అయ్యో రామా, ఇది మొత్తం మనకు మల్టీ కలర్ అండి. మల్టీ కలర్, ఇదంతా థ్రెడ్ వీవింగ్, ఇదంతా సీక్వెన్స్ కనిపిస్తలేదా. ఇక మరి ఇంకేం చేయాలి, ఏడబెట్టి చూపించాలి చెప్పు నువ్వే. సీక్వెన్స్ ఆగుతలే చేతి మీద కనిపించింది. ఎవరికన్నా ఒక్కలా కనిపించినా చెప్పండి ఫ్రెండ్స్. సీక్వెన్స్నే ఇదంతా వీవింగ్. ఎన్ని చీరలకు వాడుకోవచ్చు తెలుసా. ముద్దుగుంది, మెత్తగా బట్ట, మెత్తగా ఉంది. దీనికే కాదు 10 చీరలకు వాడుకోవచ్చు. మనం 10 రూపాయలు అంత మంచిగా ఉంది, అందుకని చెప్పి తీసుకోండి. ఓకేనా. అంత ముద్దుగుంది, మనకి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఓకే అనుకున్న వాళ్ళు అస్సలు వదిలిపెట్టకండి. ఇది బ్లాక్ది అటాక్, అంతే. తీసుకున్నామా అయిపోయిందా. తర్వాతనే ఇంకొకటి ఆలోచించేది, మాట్లాడే తర్వాతనే సెకండరీ పికాక్లు. ఇక దీనికి ఎట్లా అంటే గిట్లా సెట్ చేసిండుల్లా. ఏం చేయాలో మరి. మస్తు కలిసింది, డిజైనర్ కూడా ఉంది. అబ్బా గట్లా అంటే ఎట్లా అన్నిటికీ. కొద్దిగా దీని దుక్కు చూడండి. ఓకే అక్క, గుడ్. నువ్వు మంచిగా కలిపిన, బాగుందా. థ్యాంక్ యూ. బాగుంది అనుకుంటే థ్యాంక్ యూ చెప్పాలి. మనం మెచ్చుకున్న వాళ్ళకు, అప్రిషియేట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇగో ఇదైతే నేను చెప్పింది మీరు చూడండి. రేఖ, హీరోయిన్ రేఖ, ఇంట్లోనే కానీ బెల్లం కలర్ది షిమ్మర్ది శారీ కట్టుకొని దానికి లేస్ వేసుకుంది, కట్ వర్క్ లేసు, అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంది. ఏమన్నుందా అసలు. నేను ఆ ఇన్స్టా పేజీలో ఇట్లా చూస్తుంటే నాకు అనిపించింది, నాకైతే మస్తు నచ్చిందండి. అప్పటి నుంచి గోల్డ్ కావాలరా బాబు, దానిలో జరీ వీవింగ్ ఉండాలి, షిమ్మరీ కావాలని చెప్పిన. నిన్న వీడియోలో చెప్పిన షిమ్మరీ వచ్చింది కానీ గింతే కట్ వచ్చిందని అవన్నీ దీనిలో కలిపేసిన. పొద్దున కొన్ని స్టేటస్ పెడతాం, అమ్ముడు వేరే. ఇది చూడండి, షిమ్మరీ చూడండి, మొత్తం జరీ వీవింగ్ లైన్స్. ఈ ధరలు వస్తుందా. అయ్యో నా మాట కాదు, మీ మాట చెప్పుండ్రి. ఈ ధరలు వస్తుందా. అక్క రాదక్క, నువ్వు మంచిదాన్ని ఎప్పటికి ఇస్తున్నావు. వస్తుందా. నేను ఉంచుకోరాదు, ఇది నాకు మస్తు నచ్చింది. కానీ అట్లా కాదు,
ఫస్ట్ మీరు, తర్వాత నేను. ఇదిగోండి నా బిడ్డకు కూడా ఉంచొచ్చు. ఎంత మంచిగా ఉంది తెలుసా, ఫుల్ అంటే ఫుల్. ఇక అసలు ఎంత వీవింగ్ ఉందంటే దీనికి 4 రెట్లు పెట్టి కూడా కొనొచ్చు మీరు. అంటే మినిమం 1200 పెట్టినా దీనికి తక్కువనేనండి. ఆ పీస్ ఒక్కటి ఉంది, ఎవరికి వస్తుందో రేపు చూడాలి. ఇక ఖచ్చితంగా చూడాలి ఇది. అమ్మా దీనికి బ్లౌజ్ కూడా ఏమన్నా మ్యాచ్ అయిందా, నా విషయం సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎట్లా అంటే క్లాసీ లుక్లో ఉంది శారీ అండ్ బ్లౌజ్ మాత్రం ఏమన్నా ఉందా, క్లాసీ లుక్, క్లాసీ విఐపి లుక్లో ఉంది. దీనికి మీరు రాణి పింక్ లేస్ తెచ్చిన, ఇగో మరి ఎవరు కొంటలేరు ఎందుకని చెప్పేసి నేనే ఉంచుకున్న పట్టు చీర తీసుకుందామని. దీనికి వెడతనా ఇట్లుంటుంది, కత్తి కేక, కెవ్వు కేకనే, అంత మంచిగా ఉంది. ఈ చీర కోసం కొనాలి, ఈ బ్లౌజ్ కోసం కొనాలి. మీరు కొన్నోళ్ళు నాకు రివ్యూ ఇవ్వాలి. అక్క ఏందక్క గీ చీరను గీ రేట్లు ఇచ్చుడు ఏందక్క, మేము అసలు పరేషాన వచ్చినాము. మా ఇంటికి మా కొరియర్ వచ్చినాక మా ఇంట్లో అందరూ మంచిగా ఉంది ఇట్లాంటివి ఉంటే కొనమన్నారు, అడుగుమన్నారని మాత్రం అడగకుండా ఎందుక ఏ సెల్బీ ఇది ఎక్కడ ఉంటాయి చెప్పుకుంటే ఇట్లా వస్తాయి అట్లా అయిపోతాయి చిటికెలో. అందుకని మళ్ళీ సెకండ్ వస్తుంది ఉంటుంది అనే ఆలోచననే లేదండి, అస్సలే లేదు. నాకు బుకింగ్స్కు దేవుడు టైం ఇవ్వాలి కానీ ఒక్క చీర మిగలకుండా అమ్మేస్తా. ఒక్క చీర కూడా 100 చీరలు చూపిస్తా, 100, 200 చూపిస్తా, 200, 500 చూపిస్తా, 500 అంతే కెపాసిటీ ఉంది. అన్ని బుకింగ్స్ ఉన్నాయి. ఏం చేద్దాం, మెసేజ్లు ఉంటున్నాయి, టైం లేక రిప్లై లేక కొన్ని ఆగిపోతున్నాయి. అమ్మ రోజు ఏదో ఒక అడ్డంకు, ఎవరో ఒక రచ్చుడు, ఏదో ఒక పని, ఏం చేయాలి చెప్పుంటే. నేను కూడా మీరు అనదాన్నే కదా. ఇగో ఇది కూడా మస్తు మ్యాచ్ అయింది. వంకలు పెట్టకుండా ఎక్కిరియకుండా ఎడ్డియకుండా ఏందక్క ఏం మ్యాచింగ్ అని అస్సలు అనుకోండి. అయ్యో రామా ఎంతకంటే మ్యాచింగ్ ఏం చేయాలి చెప్పండి. వైట్ కలర్ మొన్న ఎవరో అడిగారు కదా, ఇప్పుడు ఉంది తీసుకోండి. ఎంత బాగుందో, సో నైస్, సో సూపర్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఇగో ఇది ఇంకొకటి ఇంతకుముందు చూపించిన అనుకుంటా, దానిలో కొంచెం లైట్ డార్క్, బ్లౌజ్ పీస్ మాత్రం అదే. ఇంతకు మించి నాకు దొరకలేదు, నాతో కాలేదు, నేను పెట్టలేను. క్లియర్ కట్గా చెప్పేస్తున్నా. వామ్మో వీటికి సెట్ చేయాలంటే నా తల ప్రాణం తొక్కొచ్చింది. చిన్న పని ఇది. బిజినెస్ వాయే, అర్ధరాత్రుల వరకు మేల్కొనే ఉండే. ఈ టైంలో నేను ఆయనతో బిజినెస్ చేసుకుంటే నాకు మినిమం ఒక 50 బుకింగ్స్ అయినా రాకపోనా. 50 బుకింగ్స్ అంటే ఏంటి, నాటే జోక్ కదా. 8కి కూర్చున్నా 4కి లేస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇగో దీనికైతే గిట్లా పెట్టినా ఎట్లా, ఇగో గిట్లా అంటే మరి ఎట్లా అక్క అంటే చూపిస్తా కొద్దిగా ఆగుంటుల్లా. జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి పెట్టిన, దీనికి మొత్తం గ్లిటర్ వచ్చేసింది. ఫుల్ షైనీ ఉంది. మల్టీ కలర్, ఎందుకు మల్టీ కలర్ పెట్టినావు దీనికి, అయ్యో అట్లా కాదు, ఒక్కసారి వినండి. మల్టీ కలర్ అంటే ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే వైట్, పింక్, బ్లూ, రెడ్, ఎల్లో ఒక్కటి గిన్న ఆప్షన్స్ ఇస్తుంది. అందుకనే పెట్టినా. నేను ఉత్తగా పెడతాను పిసదాన్ని నేనేమన్నా, నా దగ్గర అట్లాంటిది ఇంకా వేరేది కూడా ఉంది, పెట్టచ్చు కదా. సెల్ఫ్ డిజైన్ కూడా కాదు, ఇది కుట్టించుకుంటే ఏంటంటే దీంతో పాటు 4కి పనికి వస్తే అప్పుడు అయ్యో అక్క దగ్గర చీర మీద తీసుకున్న బ్లౌజు అగ్గోకి ఇచ్చింది కానీ మంచిగా 4 మీదకి అక్కడికి వస్తుంది, నాకు మంచిగా ఉంది అని యాడ్ చేసుకోవాలి నన్ను. అందుకే గిట్లా పెట్టిన షెల్లే. ఏదైనా చేస్తేనే కొద్దిగా అంత ఆలోచించే చేస్తా మీకోసం. చూడండి ఎట్లుందో, ఏమొస్తుంది కదా. ఇగో రేపు పొద్దున వీడియో అప్లోడ్ అయినాక ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళే గుడ్డు. మాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్తుండే, చెప్పినట్టు విన్న వాళ్ళు గుడ్, లేకపోతే బ్యాడ్ అని. ఇప్పుడు వీడియో చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళందరికీ గుడ్. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు వాచ్ చూపించేసి టైం చూపించేసి వెళ్తా, అప్పుడన్నా లైక్ చేస్తారు కదా. వద్దులే, ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. అడిగి తీసుకోవద్దు, నచ్చిన వాళ్ళే ఇవ్వాలి. ఏదో గమ్మత్ కంట అంతే. రోజెస్ వచ్చినాయి, కాంట్రాస్ట్ సెట్ చేసిన. ఇది బ్లాక్ కనిపిస్తుంది, బ్లాక్ కాదండి బాబు, బ్లూ, పీకాక్ బ్లూలోనే గ్రీన్ మిక్స్ అయింది, బ్లాక్ కాదు. పీకాక్ బ్లూకు గ్రీన్ మిక్స్ అయింది, డార్క్ గ్రీన్. ఫుల్ షైన్ ఉంది, డార్క్ గ్రీన్, పాచి గ్రీన్ అనే డార్క్. కానీ కెమెరాలో మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఫోటో పెట్టి నేను గిది పంపినా కదా, నువ్వు నాకు గిది పంపినావని మాత్రం క్వశ్చన్ చేయకండి. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా, కెమెరా కొన్ని ఇది ఏంటంటే మొత్తం షైన్ ఉన్న చీరలు కొంచెం అన్న తేడా కనిపిస్తుంది. మళ్ళీ అట్లా ఆర్గ్యూ చేసే వాళ్ళు అసలు కొనొద్దండి, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే పొద్దుగూకుల ఫోన్లు, మెసేజ్లు నెత్తినొప్పి మనకు పోవాక రావా. ఇది ఇంకొకటి, ఇది బ్రిక్ కలర్లోనే ఉంది, షైన్ ఉంది. ఇగో ఇంకా కొంచెం అయితే గంట అవుతుంది వీడియో, మళ్ళీ అప్లోడింగ్ కష్టమవుతుంది. అందుకే కొద్దిగా జరంతా ఫాస్ట్గా చూపిస్తా.
వన్ మోర్ సారీ. అప్పుడెప్పుడో పని చేస్తే ఇప్పటివరకు తిన్నది కూడా అరిగిపోయిందండి. తెల్లవారుజామున 4 అవుతుంది, 3:30. ఇదిగోండి ఇదొకటి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఒకసారి చూపిద్దామని. అయ్యో గులాబీ గులాబీ ఎక్కడున్నో గులాబీ, ఒక్కసారి బయటికి రా గులాబీ, దాక్కోకు. ఇదిగోండి గులాబీ. గులాబీ అంటే వచ్చింది, కొంచెమే వచ్చింది. ఇదిగోండి ఇంకా పెద్దగా గులాబీ. ఇప్పుడు నేను పెద్ద చేసిందంటే మొత్తం ఇచ్చిపోయి రచ్చ చేస్తుంది అది. దాని సంగతి మీకు తెలిసిందే, బ్లౌజ్ పీస్ ఎట్లా ఇచ్చిపోతుంది అనేది. ఇదిగోండి ఈ గులాబీ. గులాబీ ఇక మంచిగా ఉందా అనుకుంటే ఒక లైక్ కొట్టుండ్రి. ఇక ఇంకొకటి అదే కలర్ చీరే, బ్లౌజ్ మాత్రమే మార్చిన. అయ్యో రామా, ఇదే తిప్పలాడులకు గిట్ల పెట్టాలి. అమ్మా చీరని తాగే. మంచిగుందా? శారీ కలర్ అదే, నేనేం చెప్పినా శారీ కలర్స్ అవే ఉంటాయి, బ్లౌజ్లే మారుతాయి. అందుకని చెప్పేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మంచి బ్లౌజ్ సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ మీకు వస్తుంది బాబు. లేదనుకో ఏది ఉంటే అది పెట్టేసుకోవాలి అంతే. ఇక ఇది కూడా మనకు మంచి ఫ్లవర్ అండి, ఎంత బాగా ఇచ్చినావు అక్క. నువ్వు కూడా మంచి మంచి పనులు చేస్తున్నావు అక్క, ఎంత మంచి సెట్ చేసినావు అక్క. అందుకే నేను గుడ్ గర్ల్ అన్నాం. ఇగో ఇది ఒకటి. ఇంతకుముందు రోజు ఇదేమో వేరే. అయ్యో గట్ల చూస్తారు ఇందులో నన్ను. మరి అన్నీ దొరకడానికి అంత ఈజీగా అనుకున్నారా? 200 చీరలకు మ్యాచింగ్ అంటే ముద్దుగుందులే. ఇంకా అంతకు మించి ఏం చేస్తుందిలే అక్క పాపం. ఇప్పటికే మస్తు గొసపడ్డదట, మరి ఇంకెందుకు గొసపడుతుంది? ఇక అద్దులే అక్క, మంచిగానే ఉంది ముద్దుగానే, మాకు నచ్చింది మేము కొనుక్కుంటాం. ఇది కూడా మరి మీకు ఎట్లా కనిపిస్తుంది? అమ్మయ్య ఇదన్నా కొంచెం ఒరిజినల్ కనిపిస్తుంది. ఇంతకుముందు 2 చీరలు అయితే అసలు ఒకటి ఉంటే ఇక్కడ అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ ఏమనంటే నా మీదకి అంటారు, ఏందక్క గిట్లా పంపినావు, ఏందక్క గిట్లా చేసినావు, అయ్యో నేను నమ్మినాం కదక్క, నువ్వు మంచిగా పంపుతావు అనుకున్నా, నీ వీడియోలు చూసి జెన్యూన్ అనుకున్నా, గిట్లా పంపినవి ఏందక్క, గిట్లా పంపినవి ఏందక్క అంటారు. ఇగో మ్యాచ్ అవ్వలేదని తిట్టకూడదు. అస్సలు నా దగ్గర బ్లౌజులు లేవు, అన్నీ అయిపోయినాయి. ఎంత ట్రై చేసినా కానీ దొరకలేదు. నిజంగా చెప్తాను నేను. ఇగో లేకపోతే గిట్ల ఇవన్నా మళ్ళా ఏం చేయాలి? నా గోస చెప్పుండి ఎవరికి చెప్పుకోవాలి? ఇట్లా అయ్యో ఇది కూడా మంచిగా లేదక్క, ఇట్లా ఇది వేరే చీర తీసిన వద్దక్క. ఇక సరేలే, ఇదొకటి చూపిస్తా. ఇదొకటి కొంచెం, ఇదొకటి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా అమ్మో అప్పటికే వికెట్ డౌన్ అయిపోయింది, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది డైలీ నైట్ పడుకునే వరకు తెలుసా. ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి బుకింగ్స్ దగ్గర కూర్చుంటే మళ్ళీ నేను మార్నింగే పడుకుంటా. ఎప్పుడు 4, 5, 4, 5, 3, 4, 5. నా స్టేటస్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఏ టైంకి స్టేటస్ పెడుతుందో. ఏంది మేము పడుకోదా దయ్యంలాగా ఎప్పుడు చూసినా కానీ ఆన్లైన్లోనే ఉంటుంది అని తిట్టుకుంటారు కదా నన్ను. మరి ఆన్లైన్లో ఉందంటే బిజినెస్ గది ఉంది, మరి ఆన్లైన్లోనే ఉంది బిజినెస్. ఇది తిట్టుకున్నా ఏం చేసినా మళ్ళీ ఒంటికాయ సొంటి కొమ్మ అన్నట్టు ఏది చేసుకోకుండా వెళ్తుంది. పొద్దున్నాక అది చేసుకోకుండా వెళ్తుందా, తెల్లదానికి ఇది చేసుకోకుండా వెళ్తుందా. శాత కాకుండా చేసుకోవాలి. ఒకదాని మీకు కట్టుబడి ఉన్నాం కనుక చేసుకోవాలి. తిట్టేటోళ్ళు తిడతారు, మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు. ఏమంటారు కదా, ఇంకొకటి సామెత ఉంది, రాసిన చెట్టుకి కాళ్ళు వేస్తారు, కాసిన చెట్టుకే రాళ్ళు వేస్తారట. ఉల్టా చెప్పిన సామెత, కాసిన చెట్టుకే రాళ్ళు వేస్తారట. అది ఇక్కడ కాయ ఉంటేనే కదా మనం రాయితోటి కొట్టేది. మన దగ్గర ఏమన్నా ఉంటేనే కదా వాళ్ళు అడిగేది, రిప్లై చేయకుండా ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళకు కూడా కొనుక్కుందామంటే అన్ని చూపిస్తుంది, దేనికి రిప్లై ఇయ్యేది. మరి ఏం చేస్తుందో ఏమో, మళ్ళీ ఎప్పుడు బిజీ అంటుంది అంతే. ఒక్కసారి నా దినచర్య చూడండి, దాని తర్వాత బిజీయా ఖాళీయా ఏంటి, అబ్బా అయ్యో ఏం చెప్తారో మీ ఇష్టమే కదా. దాని కింద ఏం కామెంట్ పెడతారో. లేదంటే ఒక్కసారి నా డే మొత్తం తీస్తే వీడియో ఒక్కసారి అది చూసి చెప్పుకోండి. అక్క నువ్వు మనిషివా రోబోవా అనుకుంటే చూడండి. మనిషివా యంత్రవా? అంత కష్టపడ్డా కానీ ఇంకా అందరినీ సాటిస్ఫై చేయలేకపోతుంది. అన్నింటికి రిప్లైస్ ఇవ్వక, అది ఒక్కటే నాకు ఫెయిల్యూర్ పాయింట్ అంటే. ఇంకేం లేదండి. ఎవరు ఏమన్నారు నన్ను, అందరు మంచిగా తీసుకుంటారు, మంచిగా కొనుక్కుంటారు, మంచి డబ్బులు ఇస్తారు, ఎవరు ఎలాంటి ప్రాబ్లం చేయరు. కొద్దిగా అడ్రస్ ఫార్మేట్ ఇస్తారండి. ఇప్పుడైతే ఇంట్లో పడుంది అయిపోలేదు. అడ్రస్ ఫార్మేట్ ఇస్తే కొద్దిగా జరంతా నింపి పెట్టుండి మీ కస్టమర్ ఐడి చేసి. అబ్బబ్బబ్బా అయ్యో ఇది లోపలికి వచ్చింది, బయటకు వచ్చింది కానీ ఇది లోపలికి పోయింది అనుకో. ఇక చూడండి ఇప్పుడు గిల్ల లోపల దాచిపెట్టింది కొనను. ఇప్పుడు చూడండి డిజైనర్ పీసా, బ్లౌజ్ ఎట్లా కలిసింది, కలర్ కాంబినేషనా. అక్క కెవ్వు కేకనే చీర, ఈ బ్లౌజు, ఈ కలర్ కాంబినేషన్ కోసం నేను మొన్నటి నుంచి చూస్తున్నా, నేను అడుగుతున్నా అక్క ఈ కలర్ ఉంటే నాకు కావాలి అని అడుగుతున్నా. ఎప్పుడు చూసినా లేదు, అయిపోయింది, సోల్డ్ అవుట్ అంటున్నా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అక్క? అగో ఇప్పటిదాన్ని ఇప్పుడు రాదా? నేను ఇవాళ ఓపెన్ చేసిన స్టాకు. మొన్న గింత ఉందా, గిన్ని కలర్లు ఉన్నాయా? అయ్యయ్యో మొన్నటి ఎన్ని అయిపోయినాయి, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఇదైతే లాస్ట్ అండి.
ఉన్నది లేదు లేనిది లేదు తెప్పియా ఉన్న స్టాక్ అంతా ఓపెన్ చేసిన అందుకే మళ్ళీ ఒక్కటే వచ్చింది పీసు కావాలనుకున్న వాళ్ళు చూడండి. మళ్ళీ గొంతుగా మొన్న అడిగినాం లేవని చెప్పి ఆర్గ్యూ చేయొద్దు. నేను క్లియర్గా చెప్తున్నా. ఇదైతే నాకు మస్తు నచ్చిందండి. ఎంత ముద్దుగా ఉందంటే చాలా ముద్దుగా ఉంది. ట్రెండ్ను ఫాలో అవుతారా, ట్రెండ్ను సెట్ చేస్తారా, ఏమన్నుందా, పిట్టలు వచ్చి వాలిపోయినాయా, ఎగిరిపోయినాయా, డిజైనర్ పీస్ ఉందా, బ్లాకా, దాని కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్. అబ్బబ్బా అక్క నువ్వు శబాష్ అక్క, నువ్వు ఎంతైనా గుడ్ గర్ల్ అక్క, ఎంత మంచి మ్యాచ్ చేసినావు అక్క. అబ్బమ్మ బంగారు తల్లి ఎంత మంచి ముద్దుగుందో పిట్ట చూడు. దీనికి ఇది ఒకటి సెట్ చేసిన. అయ్యయ్యో చిన్నబూతు రుచులు ఎందుకు, అవి కూడా చూద్దాం కదా. ఎందుకక్క మళ్ళీ అన్నీ లీక్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందా లాస్ట్ దాకా వీడియో చూసేది. అసలు చెప్పక నువ్వు, మేము చూస్తాం. మంచిగా ఉంది కదా. ఏ పిట్టల్ని చూడండి కొంచెం, వాటి కోసం అన్న కొనండి. మంచిగా ఉస్సూరుమంటూ కూర్చున్నాయాడ. మీరు కొంటే మీ దగ్గరికి వస్తే కొన్ని గింజలు వేసేయండి, అవి తిని బతికేస్తాయి. గింజలు వేసేసేయండి, కొన్ని వాటర్ పోసేయండి, తిని బతికేస్తాయి. ఇవి కాదు ఇంటి ముందుకి వచ్చే వాటికి. మన గేట్ ఉంటుంది కదా, గేటు పైన అదేంటి మట్టి చిప్పు ఉంటుంది కదా, మట్టి చిప్పుని నటొకటి ఇటొకటి పెడతా. ఒకదాని గింజలు వేస్తే ఒకదాని వాటర్ పోస్తా. కరోనా అప్పుడైతే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చినాం. బిస్కెట్ ప్యాకెట్లు అసలు ఎన్ని అంటే ఒక బస్తా అన్ని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చినాం. మా సార్ని అడిగిన ఎందుకండి ఎన్ని గణమంటే ఒకటే చెప్పిండు ఆయన. కరోనా టైంలో హోటళ్ళు బంద్, ఫుడ్ మొత్తం బంద్. అప్పుడు స్ట్రీట్ అనిమల్స్ ఏమైనా ఉంటాయి అంటే డాగ్స్ లాంటివి కానీ, వీధి కుక్కలు అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయి. అవి ఎక్కడ తిని బ్రతుకుతాయి. మనం కరోనా అని ఇంట్లో వండుకుంటున్నాం, వాటి బయట కదా తిని బ్రతికేది. అందుకని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి, అంటే 1, 2 కాదు, వందలు కుప్పలు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి వాటికి అన్నము, బిస్కెట్లు, నీళ్ళు. ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనా అప్పుడు మా ఇంటి ముందచ్చు, మా ఇంటి దగ్గర మొత్తం కుక్కలే. లాస్ట్కు షాప్ ఏమన్నదంటే ఎందుకు సార్ గిన్నెగానే తీసుకుపోతున్నారు అంటే, ఇట్లా కుక్కలకి వేస్తున్నానంటే, సార్ నేను కూడా 2 వేస్తా, 2 నాకు కూడా 2 వేయండి సార్ అని చెప్పి ఆమె కూడా 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చింది. అదండి మనకు నోరుంది, అడుగుతాం, ఆకలేస్తుంది, కావాలి ఇది తింటామని. అవి నోరు లేని జంతువులు. అందుకని చెప్పేసి వాటికి నోరు లేదని మనం ఊరికే ఉంటే ఎట్లా. అందుకని వాటికి కూడా కొంచెము ధాన్యాలు, కొంచెం వాటర్ పోసినామనుకో వచ్చేపోయే పక్షులు తిని బ్రతికేస్తాయి. మనకున్న దానిలో ఇంత, మనం వేసేది ఇంత, ఎక్కడ నష్టపోం కదండి. సో నేనేస్తా, మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. వాటిని ఏమంటారు, కంచుళ్ళు అంటారు కదా, కంచుళ్ళు. ఇట్లా కంచుల్లాగా వెడల్పుగా ఉంది మట్టి పాత్ర తెచ్చేసి గేటుకు పైన రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి పెడతాం. ఒక దానిలోనేమో ధాన్యాలు వేస్తాం, ఒక దానిలోనేమో వాటర్ పోస్తాం. ఇప్పుడైతే కుక్కలకు వేయట్లేదు, కరోనా టైంలో మాత్రం ఖచ్చితంగా వేసినాం మొత్తం. లేస్ ఒకటి ఉంది, నా ముందటనే పెట్టుకున్నా, మర్చిపోయినా. గిట్లుంటుంది గిరి సంగతి. మరి ఈ లేస్ అనేది మీరు దేనికైనా అప్లికేబుల్. ఈ 3 చీరలు చూపించిన 3టికి దేనికైనా తీసుకోవచ్చు. ఇదైతే జరంత మంచిగా ఉంది, బ్లాక్ అండ్ వైట్. వావ్, మందారం పువ్వు, ముద్ద మందారం బాగుందా, మస్తుంది అక్క. దీనికి కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. లేస్లు అయిపోయినాయి, ఉన్న వాటితో జరంత ఏదో సెట్ చేసి చూపిస్తున్నా. ఇట్లా సెట్ చేసుకుంటే ఈ 3 బ్లాక్ చీరలలో దేనికైనా లేస్ అప్లికేబుల్. దీనికే కాదు, ఏ దీనికైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ఇలా ఓన్లీ శారీ బ్లౌజ్ 280, విత్ లేస్ 600. మంచిగుందా, మస్తు సెట్ చేసినావు అక్క, ముద్దుగుంది. బ్లాక్ అంటే నచ్చనల్లు ఎవరున్నారు, నువ్వు భలే గమ్మత్తు మాట్లాడతావన్నీ. 3 చీరలు వచ్చినాయి ఈ బెండల్లో. ఇంతకుముందు ఈ బెండల్లో ఒక్కొక్కటి వచ్చింది, మీకు గుర్తుందో లేదో. 3 బెండలు ఓపెన్ చేస్తే 3 వస్తుంది. కొన్ని ఉన్నాయి, దెబ్బ చూపించేసి నేను కూడా పని చేసుకోవాలి. ఇంకా మస్తు రాత్రి అయితే నిద్ర వచ్చి మునుగుతుంది. మళ్ళీ ఎవ్వరు కూడా ఉండరు. ఒంటికాయ సొంటికొమ్మ అన్నట్టు పొద్దున్నాక తెల్లిందాక చేసిన కానీ పని సరిపోతలేదు. ఇదైతే మస్తు అంటే మస్తు మ్యాచ్ అయిపోయింది, సూపర్గా ఉంది. నో వర్డ్స్ అండి, గట్లా చూడొద్దు. ఎంత మంచిగా ఉంది, ఎట్లుంది అక్క. ఒక్క దిక్కు చూస్తే డిజిటల్ లుక్ కనిపిస్తుంది అక్క. అవును మంచిగా ఉంది, నువ్వు చెప్పినావు కదా, మస్తు మంచిగా ఉంది అక్క. మరి చీర ఎట్లుంది, మస్తు షైన్ ఉంది అక్క. కలర్ రేర్ కలర్ ఉంది, బాగుంది. సో నాకు ఉంచేసే అక్క, ఇది నేను డబ్బులు వేసేస్తా, నాకు ఉంచేసే. అంతే కదా మీ మాట. మస్తుందండి, బ్లౌజ్ కోసమే చీర కొనండి. ఏమంటారు చూడు, తనుగును కొన్ని బర్రెను కొని తనుకు భయపడ్డట్టు బ్లౌజ్ తోటి శారీ కొంటారా, శారీ తోటి బ్లౌజ్ కొంటారా, మీ ఇష్టం, కనుక్కోనండి.
ఎందుకా? అయ్యో! ఆ బ్లౌజ్ పోతే మళ్ళీ మీకు సంవత్సరమైనా దొరుకుతనే గ్యారంటీ లేదు బాబు. ముద్దు గలిపినవక్క. ఇది కూడా ఎంత మంచిగుందో. ఆ పువ్వు, ఆ కలరు ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ చేసినవక్క. ఎంతైనా శ్రీలక్ష్మి బొటిక్ అంటే శ్రీలక్ష్మి బొటిక్ అక్క. నీ కష్టం మేము చేయలేమక్క, నీ పని చేయలేము మేము. ఈ ఏజ్‌లో కూడా ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి చాలామంది మెసేజ్‌లు చేస్తారండి బాబు. చాలామంది మెసేజ్ చేస్తారు. అది టైం పాస్‌కి పెట్టుకుంది. ఏదో పిల్లలు యూఎస్ వెళ్ళాక బోర్ కొడుతుందని చెప్పి టైం పాస్‌కి పెట్టుకుంది. ఇప్పుడు గిట్ల అయిపోయింది. తిందామంటే తీరకుండా అయిపోయింది. ఇది కొంత జ్వరం తెచ్చిపోయింది. మడత పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ కెమెరా ముందు ఏముంది అనుకోకండి. మరి ఎవరు మడత పెట్టియాలి నాకు? ఇట్లనే చూపించలేను కదా. ఇక అందుకని కొద్దిగా పర్మిషన్ ఇవ్వాలి కదా చిన్న చిన్న వీటికి మీరు కూడా. పర్మిషన్ గ్రాంటెడా? గ్రాంటెడ్ అక్క. గిదెట్లుంది? పెద్ద పెద్ద గులాబీలు వచ్చేసి అందంగా ఉంది కదా. మళ్ళీ గ్రీన్ కలర్ మ్యాచ్ అయిందా? కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో ఉందా? అయ్యో గట్ల చూస్తావేంది గుడ్లూరు మిర్చి అనుకుంటున్నారా? అయ్యో అర్థం కావట్లేదు నాకు. బాగుంది. ఇక కొద్దిగానే ఉన్నాయి, చూపిస్తా ఫాస్ట్గా. ఇక మీకు ఎన్ని నచ్చుతాయో ఎన్ని నచ్చాయో అది మీ ఇష్టం. నచ్చిన వాళ్ళు కొనండి, నచ్చిన వాళ్ళు కొనకండి. మంచిగా ఉంది కదా, ముద్దుగుంది. ఊకే ఎంత కనిగా ఎన్ని కానీ చేసినా కానీ ఎవరికి నచ్చకపోతే ఏం చేస్తాను చెప్పండి. టిష్యూ అయితే అసలు 1 మీటర్ కూడా రాదండి. నేను ఒక చీర ఇస్తున్నా. గుడ్ హేమలత, గుడ్ నో. శ్రీలక్ష్మి బొటిక్ అంటే అసలు పెట్టింది పేరు ఏమంటారు? పిస్తా గ్రీన్ కలిసిందండి బాబు. అయ్యయ్యో కలవంది పెట్టలేదు, మంచిగా కలిసింది. ఇగో నేనే యాస్టకి వచ్చి తకాయించిపోయి కొద్దిగా మెల్లగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది లేచినాక ఏమేమి పని చేయాలని చెప్పేసి నా మైండ్లో ఇంకొక లిస్ట్ ఉంది, ఏం చేయాలని. ఎందుకంటే పొద్దున్నాక అసలు పనులు కావు. ఓన్లీ మేము ఏ పని చేసుకున్నా నైట్. అబ్బా ఇదైతే ఎవరు కొనుక్కుంటారు కానీ ఎంత లక్కో చూడండి. అయ్యో పట్టు చీరనా? కాదు, ఇదే నేను చెప్పిన కదా హీరోయిన్ రేఖ కట్టుకుంది ఇట్లాంటిది, కానీ గోల్డ్ కలర్ బెల్లం కలర్. కావాలంటే చూడండి మీరు, జరీ లేసేసుకున్నది. ఏంటి కట్ వర్క్ లేసేసుకుంది. మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ కుట్టించింది. సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేసింది. మరి మీకేం తక్కువ? మీరు క్రియేట్ చేయరా? కట్ వర్క్ లేసి దొరకదా మనకు? మనం కుట్టించుకోలేమా? అయ్యో నీకేంది, మంచిగా ముద్దుగా కొనుక్కోక ఏందట గిట్లా. ఏమో నాకైతే తెలియదు, మీ ఇష్టం. దాని తర్వాత ఇగో ఇది మంచిగా కలిపినానండి బ్లౌజ్. మళ్ళీ కలవలేదని దీనికి కూడా వంకలు పెట్టకురిచారంట. గ్రీన్ కలిసింది. ఇది బయట పాచి గ్రీన్ ఉంది, ఇక్కడ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది. అంటే మరి పాచి కాదు, గ్రీన్ ఉంది, పింక్ కలర్ ఉంది. దీనికి హ్యాండ్స్ కూడా మస్తు బార్డర్ వచ్చింది తెలుసా, మస్తు మంచి బార్డర్ వచ్చేసింది. అది కూడా వీవింగ్లో వచ్చింది. మొత్తం మీనకారి వీవింగ్లో వచ్చింది. అసలు బ్లౌజ్ పీస్ అంటే ఇట్లా ఉండాలి. అబ్బాబ్బాబ్బా ఏమన్నుందా? ఏమన్నా సెట్ చేసినావా నువ్వు? మస్తు సెట్ చేసినావు అక్క. బ్లౌజ్ పీస్ ఇది మీ ఇంటికి వచ్చినాక ముట్టుకున్నాక నాకు ఆన్సర్ చేయండి. ఇక ఈ చీరనా? ఈ చీర ఆగుతుందా? ఫస్ట్ చీర పోదా ఇది? ఇది ఉన్న గోల్డ్ కలర్ చీర ఫస్ట్ పోదా? దీనిలో డౌటా? ఇక నేను ఆ చీర ఈ చీర ఉంచుకుందాం అనుకున్నా. అమ్మో కాదు, ఫస్ట్ ఇవ్వాలి, మన వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నేను మొన్నటి నుంచి చెప్తున్నా, ఇవ్వాలి. అది నేనే ఉంచుకొని కూడా చూపించకపోవచ్చు, కానీ నాకు అట్లా లేదండి. ఫస్ట్ మీరు, దాని తర్వాత నేను. నాకు ఇది కాదు కానీ ఎల్లో కలర్ శారీ ఉంచుకోవాలని ఉండే. ఎల్లో కలర్ శారీ మస్తు నచ్చింది నాకు. మస్తు షైన్ ఉంది, మస్తు జరీ లైన్స్ వీవింగ్స్ ఉన్నాయి. 250 రూపాయల చీర అంటే ఎవరు, 280 రూపాయల చీర అంటే ఎవ్వరు నమ్మరు. మినిమం దానికంటే 10 అంటే 4 టైమ్స్ అనేది కూడా చాలా తక్కువ. అంత హై క్వాలిటీ ఉంది. నేనే ఉంచేసుకుందాం అనుకున్నా. నాకు రాణి పింక్ వర్క్ బ్లౌజ్ కూడా ఉంది, కానీ ఎందుకో రాణి పింక్ బార్డర్ ఉంది, పింక్ కట్ వర్క్ లేస్ ఉంది నా దగ్గర, పింక్ బ్లౌజ్ కూడా ఉంది. అది ఒక్క శారీ ఉంచేసుకుంటే అయిపోతుంది. అది నాకు బాగా నచ్చింది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు దాని ఫీడ్బ్యాక్ ఇస్తే వినాలి అని చెప్పేసి సేల్కి పెట్టిన. అంత నచ్చింది నాకు. ఎంత గోల్డీ ఉందో, ఎంత షిమ్మరీగా ఉందో, ఎంత టిష్యూ ఉందో. దాని 1 మీటర్ బట్ట కూడా రాదు. మీరు పెట్టే 280కి. వా ఎంత! నేను ఇక్కడ ముట్టుకొని చూస్తున్నానండి, ఫ్యాబ్రిక్ని పట్టుకొని చూస్తున్నా. అది మీరు ఎప్పుడు అంటారు నాలాగా వావ్ అని? మీ ఇంటికి వచ్చినాక మీరు టచ్ చేసినప్పుడు అంటారు. అప్పటిదాకా మీకు జస్ట్ అదొక పీస్, అదొక ఐటెం, అదొక ఫ్యాబ్రిక్, దట్స్ ఇట్, అంతే. అంతకు మించి ఏ ఫీలింగ్స్ ఉండేది. దాన్ని ముట్టుకున్నప్పుడు కదా దాని ఫీలింగ్స్ తెలిసేటి. ఇట్లాంటివి చాలా తెప్పించిన. ఇంకా ఈ బెండలు ఓపెన్ చేసే ఓపిక అయితే లేకుండేనండి, అస్సలు లేకుండే. అప్పటికే 8 o'clock స్టార్ట్ చేస్తే 1:30 వరకు అయింది. ఇంకా చాలే అని చెప్పేసి ఇది ఒక్కటి తీసుకున్నా. ఆ బెండలు మాత్రం ఓపెన్ చేయలేదు. మస్తు ఉందండి బట్ట మాత్రం, ఏకదమ్ సూపర్, ఏ షేక్ అండి. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది మస్తు మెత్తగా ఉంది బట్ట.
అక్క ఇగో మరి నువ్వు మంచిగా చెప్పినావు కానీ నాకు ఒక డౌట్ ఉంది, మరి ఏం చెప్తావో చెప్పు దానికి నేను అడుగుతా. అక్క ఇది 1 మీటర్ పట్టిస్తున్నావు నాకు, నేను లావుగుంటా, లేదు అంటే నేను రఫుల్ హ్యాండ్స్ని బెల్ట్ కుట్టించుకుంటా, నాకు మరి ఇంకొక మీటర్ బట్ట కావాలంటే ఇస్తావా అక్క? ఎక్కువ ఇస్తా చెల్లె, మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఏంటంటే ఒక మెసేజ్ చేసిండ్రు, ఇప్పుడు కాదు అప్పుడు 9:30కో 9:40కో, అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటుగా టైం తీసుకోవాలి ప్రాపర్గా. అక్క మరి నేను స్టేటస్ పెట్టినాకనా నేను ఇక్కడ మ్యాచ్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు టాపిక్ వచ్చింది, అక్క మరి మేము హిప్ బెల్ట్ రఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఇంకొక మీటర్ ఎక్స్ట్రా క్లాత్ దొరుకుతుంది కానీ 50 రూపీస్ తీసుకొని ఇస్తాం. ఇది ఇంకొకటి డిజైనర్ పీస్ అండి, ఇది ఓపెన్ చేస్తే వెళ్తుంది కానీ ఓపెన్ చేస్తే మళ్ళీ మత పెట్టుడు కష్టం. నన్ను అక్కడ పనులు రమ్మని పిలుస్తున్నాయి, అన్ని పనులు ఉన్నాయి, రమ్మని రమ్మని గన్ని ఉన్నాయండి. ఈ బ్లౌజ్ పీస్ గిన్నె పెట్టుకున్నా చూపించారా మీకు, ఇది చూపించాలి, ఒకటి బాకీ ఉంది, ఇది ఒకటి అయిపోయినాక అది చూపించేస్తా. ఇదే లాస్ట్ అండి. ఇక ఇంతసేపు వీడియో చేసినామని తిట్టకండి, మరి గిన్ని 100 చీరలు చూపించినా కదా, మరి ఇంతసేపు కాదా? అయ్యో గట్ల అన్నిటికీ తొందరపడితే ఎట్లా అక్క చెప్పు, మాకు కూడా కొద్దిగంత టైం ఇయ్యండి కదా అక్క. ఇగో ఇది ఒకటండి, అమ్మయ్యా కేల్కతం దుకాన్ బంద్, మస్తుంది. ఇక ఇంకొకటి కలంకారీలో ఇట్లా ట్రై చేసిన మస్తుంది, బ్లౌజ్ పీస్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇట్లా కావాలనుకుంటే 50 రూపీస్కైనా నేను ఇచ్చేస్తా, అంత బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఇట్లాంటిది ఒకటి ఉంచేసుకున్నా, నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇక ఈ చీర అంతా తెచ్చిపోయింది బ్లాక్ది. దీని మీద బ్లౌజ్ పీస్ పెట్టి చూపిస్తే మంచిగా ఉండదు, కానీ ఏం చేస్తాం, వేరే ఆప్షనే లేదు మనకి, ఇప్పుడు ఇదే దిక్కు. అందుకే అంటారు కదా, ఎక్కడ లేకపోతే అక్క మొగడే దిక్కు అన్నట్టు. ఏమన్నుందా బ్లౌజ్ పీస్, ఇది ఒక్క బ్లౌజ్ పీస్ కావాలంటే కూడా ఇస్తాను 50 రూపీస్. ఎందుకా, నేను కుట్టించుకున్నా కదా, నాకుంది కదా. ఎన్నిటి చీర మీదకి పనికొస్తుంది తెలుసా, మస్తు చీరల మీదకి పనికొస్తుంది, మస్తు అంటే మస్తు సూపర్గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్దమ్ సూపర్. కానీ 2 మీటర్లు ఉంది, చీరకు కావాలా విడికి కొనుక్కుంటారా మీ ఇష్టం. చూడండి లేస్ ఎక్కడ పెట్టిన అబ్బాయి, ఇప్పుడు లేస్ చూసినా గిట్లుంటుంది అన్నీ. అయ్యో రామా లేస్ దొరుకుతలేదు, పెట్టి చూపిద్దాం అనుకున్నా లేసు, ఇప్పుడే చూపించిన ఎక్కిలు వస్తున్నాయి, ఇప్పుడు ఎవరు గుర్తు చేసుకుంటున్నారు. నా మనవాడు ఫోన్ చేస్తున్నాడేమో, గ్రూప్ కాల్, మస్తుంది కదా. ఇట్లా కూడా 600. బ్లౌజ్ అయితే నా మాట మీద కొనుక్కోండి, 50 రూపాయలు పోతే పోయింది. మస్తుందండి బ్లౌజ్, నాకు బాగా నచ్చింది. నేను తీసుకున్నా కానీ మా కజిన్ ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఇష్టం, మోస్ట్లీ తను తీసుకుంటుందేమో తెలియదు. ఓకే ఇక అయిపోయిందండి, ఇది లెక్క. ఇట్లా మరి చూడండి, మీకు నచ్చితే కొనండి. ఇప్పుడు మనం చూపించినవన్నీ మళ్ళీ డిస్క్రిప్షన్ చదవకుండా చూడకుండా మేము కొనుక్కొని మా ఇంటికి వచ్చినాక 2 ముక్కల చీరలు వచ్చినాయి కూడా క్వశ్చన్ చేయకండి. మనం చూపించిన శారీస్ అన్నీ ప్లెయిన్ శారీస్. సెలబ్రిటీ బ్రాసో 2 కట్ పీస్ శారీ విత్ బ్లౌజ్ 280 రూపీస్ ప్రైస్. నేను వేర్ చేసిన శారీ డోలా సిల్క్ ఫుల్ శారీ విత్ బ్లౌజ్ 360 రూపీస్ ప్రైస్. ఇది కావాలా అది కావాలా మీ ఇష్టం. ఇప్పుడు టైం చూడండి, ఎగ్జాక్ట్లీ 4:40 నిమిషాలు అయింది. 4:40 నిమిషాలు. ఇంకా మినిమం నాకు 2 నుంచి 3 అవర్స్ వర్క్ ఉంది. 4:40 అంటే వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని మొదలు పెట్టామంటే మళ్ళీ అర్లీ మార్నింగ్ 6 వరకు. అందుకే నేను ఖచ్చితంగా ఫోన్ సైలెంట్లో పెట్టే పడుకుంటా. నేను పడుకునేది 2-3 గంటలు కనుక ఫోన్ సైలెంట్లో పెట్టే పడుకుంటా. మళ్ళీ ఏమైనా మిస్డ్ కాల్ ఉంటే తర్వాత లేచినాక చెక్ చేసుకొని చేస్తా. ఓకేనా. ఈరోజైతే ఈ వీడియో, మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.